మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, ఆశ్చర్యకరుడు అయిన దేవా, స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా, మీకు స్తోత్రాలు నాయన. మారని మార్పు లేని మహోన్నతుడు అయిన దేవా, స్తోత్రాలు నాయన. స్తోత్రములు తండ్రి. కరుణించు దేవుడా, కనికరించువాడా, కృపతో దేవా నాయన, బలపరిచి నడిపించువాడా, మీకే స్తోత్రాలు నాయన. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరము దేవునిని స్తుతించుదాం, దేవుని నామాన్ని ఘనపరచుదాం. కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఆయన యొక్క సన్నిధిని మనకి తోడుగా ఉంచుతూ నడిపించినటువంటి దేవుడు కనుక ఆయన నామాన్ని ఘనపరచుదాం, ఆయన నామాన్ని స్తుతించుదాం. ఆయన ఎంతైనా గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. ఆయన సన్నిధిని, ఆయన యొక్క సమాధానాన్ని మనకి తోడుగా ఉంచారు. గతించినటువంటి ఈ జూన్ మాసంలో తండ్రి మనల్ని 19 దినాలు ఎంతో కృపతో చక్కగా నడిపించారు. 20వ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ యొక్క దినమును బట్టి దేవుని మనం స్తుతించుదాం. ఈ జూన్ మాసము 3వ పరిశుద్ధ పునరుత్థానపు ఆరాధన బట్టి దేవుని స్తుతించుదాం, ఆయన నామాన్ని ఘనపరచుదాం. కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఆయన సన్నిధిలో కలిగే గొప్ప ఆనందము, సంతోషమును బట్టి దేవుని మనం ఘనపరచుదాం, దేవునిని మనం ఆరాధించుదాం. ఆరాధనకి యోగ్యుడు, మన స్తుతుల పైన సింహాసనశీనుడైన దేవుడు ఆయన వైపు మనం చూస్తూ ఆనందముగా, సంతోషముగా, సమాధానకరంగా నడుచుకుందాం. దేవాది దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రశస్తమైన రక్తాన్ని కార్చి మనల్ని విమోచించారు, మనల్ని పవిత్రపరిచారు, మనల్ని పరిశుద్ధపరిచిన దేవుడు ఆయన కనుక ప్రభుని మనం ఘనపరచుదాం, ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా. నోరు తెరిచి ప్రభు ఉన్నతమైన నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం గల దేవుడా, మీకు స్తోత్రాలు నాయన. సర్వాధిపతి అయిన దేవా, మీకే స్తోత్రాలు. మహోన్నతుడు అయిన దేవా, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. తండ్రి, మారని మార్పు లేని మహోన్నతుడా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తం, 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 యేసు రక్తం. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. కృప కలిగిన దేవా మీకు వందనాలు, దయగలిగిన దేవా వందనాలు, ఆశ్చర్యకరుడు అయిన దేవా వందనాలు నాయన. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులపైన ఆసీనుడు అయిన తండ్రి మీకే స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన, మారని మార్పు లేని దేవుడు, కృపగలిగిన దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యాలను చేసే దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన, మహిమ కలిగిన దేవుడు ఆయన, అద్భుతమైన దేవుడు ఆయన, ఆశీర్వదించే దేవుడు, అద్భుతాలను మహత్తరమైన కార్యాలను చేసే దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుల ప్రభా మీకు వందనాలు, కృపగలిగిన దేవా వందనాలు, దయగలిగిన దేవా వందనాలు, ఆదరించువాడా మీకు స్తోత్రాలు, అద్భుతమైన కార్యాలను చేసే దేవుడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు, మహోన్నతుడు అయిన దేవా మీకు స్తోత్రాలు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవా వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు. నా దేవా మీకు స్తోత్రాలు. ప్రభుల ప్రభా మీకు స్తోత్రాలు. దేవాది దేవా మీకు స్తోత్రాలు. ఉన్నతమైన వాడా మీకే స్తోత్రాలు. స్తోత్రములు, స్తోత్రములు. తండ్రి కరుణించు దేవుడు నాయన, కనికరించు దేవుడు నాయన. అయా కృప చేత, దయచేత ప్రభు నాయన నడిపించే దేవుడు నాయన. తండ్రి మీకే స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి వందనాలు, మీ దయను బట్టి వందనాలు, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం, ఈ పరిశుద్ధ పునరుత్థానపు ఆరాధన బట్టి స్తుతిస్తున్నాం. సర్వాధిపతి అయిన దేవా మీకే స్తోత్రాలు నాయనా, మీకు స్తోత్రాలు. కరుణించు దేవుడా మీకు స్తోత్రాలు. కృపతో దేవా తండ్రి నడిపించువాడా మీకు స్తోత్రాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన దేవా స్తోత్రాలు. భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్తమైన దేవా స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా మీ స్తోత్రములు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా స్తోత్రములు. సర్వాధిపతి అయిన దేవా మీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడు అయిన దేవా స్తోత్రం, 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 స్తోత్రం. మహామహిమతో నింపబడినటువంటి నా యేసయ్య నీకే స్తోత్రం, 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 స్తోత్రం.
కృప కలిగిన దేవా స్తోత్రాలు, దయగలిగిన దేవా మీకే స్తోత్రాలు నాయన. ఉన్నతమైన కార్యాలు, మహోన్నతమైన కార్యాలను తండ్రి జరిగించువాడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కరుణించు దేవుడా మీకు స్తోత్రాలు. కృపతో దేవా తండ్రి నడిపించువాడా మీకే స్తోత్రాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడుగా ఉన్న దేవా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులు, 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 స్తుతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రం, కృప కలిగిన దేవా స్తోత్రం, స్తోత్రం. తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నవాడా మీకు స్తోత్రాలు, మమ్మల్ని బలపరుస్తున్నవాడా మీకు స్తోత్రాలు, మమ్మల్ని ఆదరిస్తున్నవాడా స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చినటువంటి అయ్యా తండ్రి ప్రభు యొక్క జీవితాన్ని బట్టి వందనాలు, మీరు చేసిన మేలును బట్టి వందనాలు, మీరు చూపించినటువంటి నాయన కృపను బట్టి వందనాలు, మీరు చేసిన ఉపకారములను బట్టి వందనాలు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన దేవా స్తోత్రం, దయగలిగిన దేవా స్తోత్రం. ఉన్నతమైన వాడా స్తోత్రములు, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవా స్తోత్రం, 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 స్తోత్రం. బిడ్డలందరిని బట్టి వందనాలు ఆయన, ప్రతి బిడ్డను బట్టి వందనాలు అయ్యా, ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు అయ్యా, చిన్న బిడ్డలను, పెద్దలను, యవనస్తులను బట్టి వందనాలు ప్రభా నాయన. నాయన వృద్ధాప్యులు ఉన్నటువంటి వారిని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రం, స్తోత్రం. నాయన తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానన్నావు, మా మధ్యలో మీరున్నారు ప్రభా. మా తండ్రి మాతో మీరున్నారు ప్రభా, మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా, మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా, మమ్మల్ని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా ప్రభా మీకు వందనాలు, మా దేవా మీకు స్తోత్రాలు, మా తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన దేవా స్తోత్రాలు, దయగలిగిన తండ్రి వందనాలు నాయన. స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. మహా మహిమతో నింపబడిన వాడా స్తోత్రాలు, కృపతో నింపబడిన వాడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి నడిపించినందుకే దేవునికి ఒకసారి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. మనందరం కలిసి చక్కగా 2 నిమిషాల కొరకు ప్రార్థించేద్దాం. దేవునికి స్తోత్రాలు. ఈ కరోనా వైరస్ నుండి దేవుడు విడుదల కలుగచేయాలని ప్రార్థించేద్దాం. అలాగే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి దేవునికి ప్రార్థన చేద్దాము. అలాగనే అనేక ఆత్మలను ప్రభు ఆయన సన్నిధికి నడిపించుకోవాలని ప్రార్థించేద్దాం. ఈ అంశాల కొరకై మనందరం కలిసి ఏకీభవించి ప్రార్థించేద్దాం. చేయండి, ప్రార్థించండి అందరూ కలిసి. హల్లెలూయా. 2 అంశాల కొరకు చక్కగా ప్రార్థన చేసినట్లయితే తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు ఆయన. మన మధ్యలో ఆయన ఉన్నారు. ఆయన సన్నిధిని మనకి తోడుగా ఉంచారు. ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి, గణపరచాలి. హల్లెలూయా. దేవుని స్తుతించుదాం, దేవుని నామాన్ని గణపరచుదాం, ప్రార్థించేద్దాం, మొర్ర పెడదాం. యేసయ్యా, ఈ బహు భయంకరమైన వేదనకరమైనటువంటి అయ్యా ఈ కరోనా వైరస్ నుండి దేవా విడుదల కలుగు చేయండి ప్రభా. అయ్యా తండ్రి నాయన, అది రకరకాలుగా మార్పు చెందుతూ నాయన తండ్రి అయ్యా యేసయ్యా ఈ భూమి మీద ఉన్నటువంటి నీ పిల్లల వేద తండ్రి ఎంతో వికృత రూపాన్ని అయ్యా ప్రదర్శిస్తుంది ప్రభా. ఇలాంటి నాయన తండ్రి పరిస్థితులన్నిటి నుండి విడిపించండి ప్రభా. అయ్యా తండ్రి కరోనా వైరస్ నుండి విడుదల కలుగు చేయి ప్రభా. అయ్యా ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. అద్వితీయ నాథుడు అయిన మా ప్రభా మీకు స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయాలమ్మా, ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రభా మీ కృప దయచేయండి ప్రభా, మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. మంచి దేవుడు నాయన, గొప్ప దేవుడు నాయన, ప్రేమ కలిగిన దేవుడు నాయన, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడు అయిన దేవుడు తండ్రి నాయన. అయ్యా యేసయ్యా ఈ కరోనా వైరస్ అంతటి నుండి విడుదల కలుగు చేయండి నాయన. ఇంకా పాజిటివ్తో ఉన్నటువంటి బిడ్డలందరికీ నాయన తండ్రి ప్రభా విడుదల కలుగు చేయండి నాయన. నెగిటివ్ వచ్చేటట్లుగా సహాయం చేయండి నాయన. ఎలాంటి తండ్రి నాయన అపాయం సంభవించడానికి వీల్లేదు, ఎలాంటి అయ్యా తండ్రి దుర్గతి నాయన సంభవించడానికి వీలు లేదు నా తండ్రి. అయ్యా మీ కృప దయచేయి ప్రభా, మీ సహాయాన్ని దయచేయి ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు,
సమస్తమును చేయుటకు శక్తి కలిగిన దేవుడు నాయన, సమస్తమును ఆశీర్వాదకరంగా నడిపించే దేవుడు నీవు తండ్రి నాయన. అయ్యా సమస్తమును మహిమకరంగా నడిపించే దేవుడు నీవు నాయన. హల్లెలూయా ప్రభా, సహాయం చేయండి నాయన. అయ్యా హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి దేవా మీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభా. అయ్యా తను హోమ్ క్వారంటైన్లో ఉంటున్నటువంటి బిడ్డలందరిని బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మీ సన్నిధిలో అడుగుతున్నాము నాయన. గొప్ప విడుదల కలుగు చేయండి నాయన, గొప్ప విడుదల కలుగు చేయండి నాయన. హల్లెలూయా, కరుణించండి ప్రభా. ప్రభుత్వ దేవా తండ్రి నాయన, విడుదల కలుగు చేయండి నాయన. మీ నామానికి నాయన మహిమ తెచ్చుకోనండి, మీ కృప చేత నింపండి, మీ దయ చేత నింపండి ప్రభా. అయ్యా తండ్రి అద్భుతాలను చేసే దేవుడు, మహత్తరమైన కార్యాలు చేసే దేవుడు. అయ్యా మా కొరకు నా తండ్రి మీ శరీరాన్ని అంతటిని నలకొట్టుకున్న దేవుడు నాయన. మా తండ్రి మా కొరకు నా తండ్రి మీ శరీరాంతటిని ప్రభా అయ్యా దంచుకున్న తండ్రి దేవుడు నాయన. తండ్రి నలపబడింది ప్రభా, వెనక్కొట్టబడింది, దున్నబడింది ప్రభా. హల్లెలూయా ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకు వందనాలు తండ్రి. కరుణించండి ప్రభా, తండ్రి కనికరించండి, తండ్రి సహాయం చేయండి ప్రభా. మీ నామానికి నాయన ప్రభా మహిమ తెచ్చుకోండి, మీ నామానికి ఘనత తెచ్చుకోనండి ప్రభా. యేసయ్యా స్తోత్రాలు నాయన. హల్లెలూయా ప్రభా తండ్రి, ప్రపంచంలో ఉన్నటువంటి అయ్యా తండ్రి పరిస్థితులన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీ కృపను అనుగ్రహించండి మా తండ్రి, మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. మీ నామంలో తండ్రి అడుగుచున్నాం, అద్భుతమైన మీ కార్యాలను చేయండి ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. 2019 సంవత్సరం ఇంచుమించుగా నవంబర్ మాసం నుండి తండ్రి ప్రభా ఎంతో వేదనకరంగా ఉన్న అయ్యా పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నాం ప్రభా. అయ్యా ఈ ప్రతికూలతలన్నిటి నుండి విడుదల కలుగు చేయండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా, కరుణించండి ప్రభా. అయ్యా తండ్రి భూమి మీద మీ కృప నాయన తండ్రి కుమరించండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. భూమి మీద ఉన్నటువంటి భక్తులు కేవలం నాకు ఇష్టం అని చెప్పావు నాయన. అయ్యా తండ్రి మాలో తండ్రి నాయన ఒకవేళ మీకు ఇష్టం లేనిది ఆయాస్కరమైన ఏదైనా ఉన్నాయో వాటన్నిటినీ ప్రభా మా తండ్రి మీరే తీసివేయండి ప్రభా. పరిశుద్ధతను పవిత్రతను దయచేయండి ప్రభా. మీకు ఇష్టానుసారంగా ప్రభా బ్రతకడానికి సహాయం చేయండి. లోకంలో పడి మేము బిజీ అయిపోతున్నామేమో ప్రభా తండ్రి, దానిలో కాదు ప్రభా, మీలో తండ్రి ప్రభా నిలిచూడలాగా సహాయం చేయండి ప్రభా. అయ్యా స్తోత్రాలు. నా మనసు తలంపుల ఆలోచనలు అయ్యా తండ్రి ప్రతిదీ కూడా తండ్రి సమస్తమును కూడా ప్రభా అయ్యా తండ్రి మీరు మహిమకరంగా తండ్రి అయ్యా నడిపించండి నాయన. మీకు స్తోత్రాలు. మీ కృప చేత నింపండి దేవా, మీ దయ చేత నింపండి నాయన. మీ ఆదరణ చేత అద్భుతకరంగా నడిపించండి నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. మీరే నాయన కరుణించండి, కృపతో దేవా తండ్రి నింపండి నాయన. మీ దయతో నింపండి, మీ యొక్క నా తండ్రి ఆశీర్వాదంతో నాయన తండ్రి నింపండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా సంఘ బిడ్డలందరూ బట్టి వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రతి బిడ్డ చుట్టూ నాయన, ప్రతి కుటుంబం చుట్టూ, ప్రతి గృహం చుట్టూ ప్రభా మీరు ఇచ్చినటువంటి కంచెను బట్టి వందనాలు, మీరు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి వందనాలు అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు. కరుణించండి ప్రభా. అయ్యా కృప చేత దేవ జ్ఞాపకం చేసుకుని తండ్రి గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. అద్భుతమైన కార్యాలు తండ్రి జరిగించండి నాయన. మీకు స్తోత్రాలు. నీ వైపే చూస్తున్నాము తండ్రి. కావలసిన కృప తండ్రి దయచేయండి నాయన. బిడ్డల జీవితాల్లో ప్రభా ఘనమైన మీ కార్యములు చేయండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. ప్రత్యేకమైనటువంటి మీ సన్నిధిని తోడుగా ఉంచండి నాయన. చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి నాయన తండ్రి, యవనస్తులేమి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి మీ ప్రత్యేకమైన కాపుదల్లో భద్రపరచండి ఆయన. ప్రత్యేకమైన కాపుదల్లో భద్రపరచండి ప్రభా. మీ యొక్క సన్నిధిలో అడుగుచున్నాము నాయన. అద్భుతమైన మీ కార్యాలు చేయండి, మహత్కరమైన మీ కార్యాలు చేయండి ప్రభా. అయా బిడ్డల పనులకు వెళుతూ ఉంటున్నప్పుడు, వస్తూ ఉంటున్నప్పుడు ప్రత్యేకమైన మీ సన్నిధిని తోడుగా ఉంచయ్యా. మీ కృపతో నింపండి ప్రభా, మీ దయతో నింపండి ప్రభా. మీ యొక్క సహాయంతో నడిపించండి ప్రభా. మీ ప్రత్యేకమైన ఖర్చును వేయండి, మీకు ప్రత్యేకమైన కాపుదలను ఇవ్వండి ప్రభా. ఓ లార్డ్ హల్లెలూయా ప్రభా నాయన సహాయం చేయండి ప్రభా. తండ్రి మీ పొందనాలు. అనేక ఆత్మల ప్రభా మీ సన్నిధికి నడిపించండి ప్రభా. తండ్రి ఇక పరిచర్యను ఎక్స్టెండ్ చేయండి ప్రభా. మందిరాన్ని ఎక్స్టెండ్ చేయండి ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. కరుణించువాడు నీవే అయ్యా, కనికరించువాడు నీవే. కృపతో దేవ తండ్రి అయ్యా నడిపించువాడు నీవే తండ్రి. దయ చూపించువాడు నీవే, బలపరచువాడు నీవే నాయన. తండ్రి మహిమ కలిగిన దేవుడు నాయన, కృప కలిగిన దేవుడు నాయన. అద్భుతమైన కార్యాలు, మహత్కరమైన కార్యాలను అయ్యా తండ్రి జరిగించే దేవుడు నీవే తండ్రి నాయన. అయ్యా గొప్ప మీ సహాయాన్ని దయచేయండి నాయన. అయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా మీ సువార్త మమ్మల్ని బ్రతికించింది అయ్యా, మీ సువార్త మమ్మల్ని రక్షించింది అయ్యా. మీ సువార్త మాకు ద్వితీయ జీవాన్ని కలుగు చేసింది ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. క్రీస్తేశ్వరు నరుడి లోకమునికి వచ్చిన మాట నమ్మదగినది, అది పూర్ణ అంగీకార యోగ్యమైనది ప్రభా నాయన. అయ్యా తండ్రి మీకే స్తోత్రాలు. మా రక్షకుడా మీకు వందనాలు ప్రభా. అయ్యా సహాయం చేయండి. ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదయ్యా. మాంత్రిక ప్రభావాలతో, శాతబడి చీకటి శక్తులతో అయ్యా తండ్రి ఉంచినటువంటి నాయన పరిస్థితులన్నింటినీ మీరు పారద్రోలండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. చుట్టుప్రక్కల ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం ఉంచుకోండి అయ్యా. మీ సన్నిధికి తీసుకురండి ప్రభా. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరికి మారు మనసు
రక్షణ దయచేయండి ఆయన. ప్రతి ఒక్కరిలో ప్రభా తండ్రి అయ్యా గొప్ప మంచి మనసును కలుగు చేయండి ప్రభా. యేసు నిజ దేవుడిని సత్యాన్ని తెలుసుకునే సాయం చేయండి ప్రభా. యేసు దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు లేరనే సత్యాన్ని ప్రభా గ్రహించేటట్లుగా సహాయం చేయండి. మన నేత్రాలను వెలిగించండి నాయన. మహిమ కలిగిన దేవుడుగా, కృప కలిగిన దేవుడుగా నాయన మీ కార్యాలు తండ్రి ప్రభా జరిగించండి నాయన. మీ నామానికి నాయన ప్రభా మహిమ తెచ్చుకోండి. మీ కృపతో తండ్రి నింపండి నాయన. మీ దయతో నింపండి నాయన. మీ ఆదరణతో నింపండి. మీ ఆశీర్వాదంతో నింపండి నాయన. హల్లెలూయా. ప్రభుల ప్రభుగా తండ్రి నాయన సహాయం చేయి ప్రభా. మీ కృప చేత నింపండి నాయన. మీ దయలో తండ్రి వర్ధిల్లింప చేయండి ప్రభా. అయ్యా అనేక ఆత్మల ప్రభా మీ సన్నిధికి నడిపించబడాలి ప్రభా. అయ్యా తండ్రి జవహర్ నగర్ గ్రామంలో అయ్యా తండ్రి మీ రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. అయ్యా మీ కృప చేత తండ్రి నింపండి నాయన. మీ దయ చేత ప్రభా నాయన తండ్రి నింపండి ప్రభా. సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన. స్తోత్రాలు. చుట్టుప్రక్కల అయ్యా తండ్రి నాయన వివిధ కాలనీల నుండి ప్రభా జనులను ప్రభా మీరు నడిపించండి నాయన. అయ్యా గ్రేస్ పవర్ మినిస్ట్రీస్ మీరు ఆశీర్వదించండి నాయన. ప్రార్థనా మందిరము తండ్రి ఇది నాయన. తండ్రి యెహోవాను ఆశీర్వదింపబడిన వాడు లోనికి రమ్ము, బయట నేను నిలబడనేలా. అవునయ్యా బయట చూసుకుంటా వెళ్తున్నారు ప్రభా జనులు. తండ్రి వారందరినీ లోనికి పిలవండి ప్రభా. లోనికి తీసుకురండి ప్రభా. అయ్యా తండ్రి లోకంలో నుండి బయటకు తీసుకురండి ప్రభా. అయ్యా తండ్రి మీ ప్రశస్తమైన రక్తంతో కడగండి ప్రభా. అయ్యా మీ కృప చేత నింపండి. మీ దయ చేత నింపండి నాయన. తండ్రి మాలో తండ్రి మీ యొక్క విశేషమైన సహాయాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ప్రతి బిడ్డ మీ సన్నిధిలో అడుగు పెట్టుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ కృపతో నింపండి నాయన. ప్రతి బిడ్డను మీ సన్నిధితో నింపండి ప్రభా. ప్రతి బిడ్డ కూడా ప్రభా మీ సన్నిధిలో ఒక సాక్షిగా నిలబెట్టండి ప్రభా. ప్రతి బిడ్డ అనేకులను ప్రభా మీ సన్నిధికి నడిపించేటట్లుగా దేవా ఆయన తండ్రి తయారు చేయండి ప్రభా. తండ్రి లోకంలో ఎంత సంపాదించినా దాన్ని ఇక్కడే విడిచిపెట్టవలసిందే. అయ్యా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆత్మను, మీరు పెట్టినటువంటి ఆత్మదీపాన్ని నాయన నిత్యము వెలిగించుకుంటూ ప్రభా అది నిత్యము కూడా తండ్రి అయ్యా యుగ యుగాలు ప్రభా అయ్యా ఎలుగొందేటట్లుగా తండ్రి మీ కృప దయచేయండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. రావాల్సిన బిడ్డలందరినీ కూడా నడిపించండి ప్రభా. అయ్యా వస్తూ ఉండగా సహాయం చేయండి. ప్రతి అడ్డంకమును తొలగించండి. ప్రతి బండను తొలగించండి ప్రభా. అయ్యా తండ్రి మరి తెలంగాణ రాష్ట్రంలోనైనా నా తండ్రి లాక్డౌన్ దాదాపుగా తీసివేసినట్లుగా ఉండింది. అయ్యా తండ్రి మీ కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయ్యా మాస్కులు ధరించుకుని అయ్యా ప్రభా నాయన సేఫ్టీ ప్రికాషన్స్తో నాయన నడవటానికి సహాయం చేయండి ఆయన. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీకు వందనాలు ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా కొన్ని రాష్ట్రాల్లో ప్రభా సడలింపులిస్తున్నారు ప్రభా. అయ్యా మీ కృపను దయచేయండి ప్రభా. ఏది ఏమైనా సరే ప్రభా మీ యొక్క శిలువ రక్తముతో అయ్యా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాయన, అస్సాం నుండి గుజరాత్ వరకు ప్రభా అయ్యా మీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా. కడగండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతో వేదనకరమైన తండ్రి నాయన ఛాందస్వాదాలతో ఉన్నటువంటి వీళ్ళందరినీ ప్రభా మీ యొక్క నామములో తండ్రి అడుగుతున్నాము. విడుదల కలుగు చేయండి ప్రభా. మీ నామములో అద్భుతమైన కార్యములను జరిగించండి ప్రభా. మీ కృప చేత నింపండి. మీ దయ చేత నింపండి నాయన. అద్భుతమైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు నాయన. మీ మహాకృపలో మీ మహాదయలో తండ్రి అయ్యా తండ్రి విడుదల కలుగు చేయండి. నాయకులను అధికారులు దేవ జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా మీ కృపతో నింపండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీ సహాయాన్ని దయచేయండి. ప్రతి బిడ్డ మనస్సును తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఎత్తిపట్టుకుంటున్నాం ప్రభా. అయ్యా అధికారులు, నాయకులను ప్రభా, రాజ్య పాలకులు ప్రభా జ్ఞాపకం చేసుకొని జ్ఞానం ఇవ్వండి ప్రభా నాయన. మీ స్తోత్రాలు. అయ్యా ఆర్థికంగా కురింగిపోయిన పరిస్థితులు, అప్పుల సమస్యలు, శోధనలుతున్న పరిస్థితులు, వీటన్నిటి నుండి దేవ విడుదల కలుగు చేయండి ప్రభా. మీ నామములు అద్భుతమైన కార్యములు జరిగించండి ప్రభా. అయ్యా మా ప్రార్థనలన్నింటినీ ఆలకించండి. మా విజ్ఞాపనలు, మా మొర్రలను ప్రభా మీరు ఆలకించండి ప్రభా. మీరే తండ్రి గొప్ప సహాయాన్ని దయచేయండి. దేవునికరంగా ఆశీర్వాదకరంగా నడిపించండి. మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకుని మరి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ఆయన సన్నిధిని మనందరికీ తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. కరుణామయుడు, కృపామయుడు అయిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. మనందరినీ కూడా బ్రతికించి మనకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యము, రక్షణ బట్టి దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. మరొకసారి బిడ్డలందరినీ బట్టి దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. అనేక ఆత్మలను ప్రభు ఆయన సన్నిధికి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిచర్యని దేవుడు విశ్రమ చేస్తున్నందుకే స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం.
కనికర స్వరూపుడు కృపామయుడైన గొప్ప దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. వ్యాధులతో రోగాలతో ఉన్న బిడ్డలందరినీ దేవుడు ముట్టి బాగు చేస్తున్నందుకు స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. బద్ధకాల్లో పట్టులో ఉన్నటువంటి బిడ్డలందరికీ దేవుడు విడుదల కలుగు చేసి పరిపూర్ణమైన మారు మనసును కలుగు చేస్తున్నందుకు స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే రక్షణ లేని బిడ్డలందరికీ దేవుడు రక్షణ కలుగు చేస్తున్నందుకు, బాప్తిజం తీసుకునే బిడ్డలందరికీ దేవుడు బాప్తిజం తీసుకునేటట్లుగా ప్రభు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు అయిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మనందరినీ రాజ్య రాకడి కొరకై సిద్ధపరుస్తున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం గల దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం చక్కగా పాటలు పాడుకొని ప్రభు నామాన్ని గణపరచుదాం. స్తోత్రములైనా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. గతించిన కాలాలు, మాసాలు కంటి కను పాపలే మీ సురక్షణ రెక్కల కింద భద్రత కలుగునట్లుగా మమ్మల్ని మీ కృపాక్షేములతో నడిపించి నాయన సజీవ లెక్కలో నాయన జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఎందుకు ఎన్నిక లేని మా ఈ జీవితాలను ప్రభా నిన్ను స్తుతించడం కొరకై దేవా దినదినము కూడా నీకు సమీపముగా తండ్రి అన్ని విషయాల్లో కూడా నిన్ను గనపరచుటకు దేవా మా జీవితాల్లో చేసిన ప్రతి అద్భుత కార్యములు, ఘనమైన కార్యము బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదేమో యావత్ ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ప్రతి ప్రార్థన కూడుకున్న ప్రతి స్థలంలో కూడా మీరుండి దేవా ప్రతి ఒక్కరిని కూడా మీరు మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని ఇక అంత్య దినాల్లో నిరాకడ బహు సమీపంగా ఉంటుంది ఈ దినాలేసయ్యా. మీకు అద్భుతమైన ఘనమైన కార్యాలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆకర్షించండి. ఇంకా స్వార్థ అందరి ప్రాంతాల్లో ప్రభా స్వార్థ దేవా పరిచర్య విస్తరించడానికి ప్రభా మీ మార్గాలు తెరవండి ఏసయ్యా. ప్రభుత్వాలను, రాజులను, అధికారులను అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్న ఆయన ఈ భయంకరమైన తెగులు దినాల్లో దేవా ప్రపంచ దేశాలను మీరు ఆశీర్వదించండి నాయన. నా భారతదేశాన్ని మీ కృపతో కనికరించి నాయన ప్రతి ఒక్కరికి క్షేమను కలుగచేయమని దేవా. అయ్యా ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు కలుగచేసి మీ సన్నిధిలో నీ కొరకు నాయన నీ కృప చొప్పున నీ స్తుతించుటకు దేవా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమడుగుచున్నాం ప్రభా. యువదే కాల సమయంలో పునరుత్థానపు ఆరాధన మీ రేగల స్థలకు అప్పగించుకుంటున్నాం. ఆదరణి అంతం వరకు మీ ఆత్మసారథ్యంలో జరిగించండి. ప్రతి బిడ్డను కూడా ధైర్యపరిచి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారముగా నీ సన్నిధిలో చక్కటి శ్రద్ధ కలిగి నీ మాట ఆలకించి నీ కొరకు నాయన ప్రత్యేకంగా జీవించడం ఆనందాన్ని తండ్రి ఆస్వాదిస్తూ అనేకులకు మాదిరిగా ఉండే చక్కటి సంఘముగాను, జీవము కలిగిన సంఘముగా నీ సన్నిధిలో కనిపెట్టించు. నీ సన్నిధిలో నీ కొరకు వేగిరపడు సంఘముగా అయ్యా గ్రేస్ ఫోర్ మినిస్ట్రీని మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి అయ్యా. పర్యాపరిచర్లో మీరు దేవానికి స్తోత్రాలు సన్నిధిలో చేయించినటువంటి ప్రతి ప్రార్థన కూడా మీరు ఆలకిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. మా స్తుతులపై మీరు ఆశీనుడు అయ్యండి. ప్రతి ఒక్కరికి క్షేమము కలిగినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా నీ వైపుకు ఆకర్షించబడినట్లుగా మీ ఘనమైన కార్యములు జరిగించి మీకు మాత్రమే మహిమ పొందుకోమని వచ్చిన ప్రభా. అయ్యా నీ దిన సేవకుని సిలువు చాటును మరుగుపరిచి మీ నామములో ఉన్నటువంటి గొప్ప శక్తి చేత ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే మీ బలమైన వాక్యములతో అయ్యా తండ్రి ఆదరించి అయ్యా సకల ప్రజలకు దీవెనకరంగా పరిచయను నలుగులా విస్తరింపచేయమడుగుచున్నాము దేవా. పసిబిడ్డల దగ్గర నుంచి నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా నిలిచిన కృపాక్షేమం బట్టి మీకు వందనాలు దేవా. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు దేవా. వస్తున్న అనేక రకాల పరిణామాల్లో మీరు ఇస్తున్నటువంటి మీ కృపాక్షేమాలతో దేవా ప్రతి ఒక్కరూ కూడా నిన్ను స్తుతిస్తూ విరిగిన మనస్సుతో నలిగిన హృదయముతో నీ సన్నిధిలో నీకు నాయన సన్నిధిలో కనిపెట్టే కృపలో బలపరిచి సహాయం చేయండి దేవా. పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందండి. మీకు రావలసిన మహిమ మీరు మాత్రమే పొందుకోమని సమస్తమును కూడా మీ దయగలాస్తానికి అప్పగించుకుంటూ సర్వోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో అందరము కూడా సంఘముగా అయ్యా నీ సన్నిధిలో అడుగుచున్నాము దేవా. యేసయ్యా కరోనాతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో ఆదరణ కలుగును కాక దేవా. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత కలుగును కాక దేవా. మన స్తోత్రాలు నెమ్మదితో నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఆయన
నాయన నీ కృప చేత ఆశీర్వదించబడును గాక దేవా. స్తోత్రాలు నాయన. అయ్యా మీ కృపతో ఆశీర్వదించి సహాయం చేయమని దేవా ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆరాధన మీ దైవ హస్తాలకు అప్పగించుకుంటూ సమస్తమును కూడా తండ్రి మీ కృపలో భద్రపరిచి తండ్రి జరిగిస్తూ సమకూర్చుతున్న విధానం బట్టి మీకే వేవేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుని పాటలు పాడుతూ ప్రభు యొక్క నామాన్ని కనపరచుదాం. హల్లెలూయా. దేవుడు ఆయన యొక్క సన్నిధిని మనకు తోడుగా ఉంచారు. నిజంగా ఆయన యొక్క కృప ఈ రోజున ఆయన సన్నిధిలో మనము ఈ విధంగా కూడుకున్నామంటే, కాబట్టి దేవునిని మనము ఎంత స్తుతించినా, ఎంత ఆయనకు స్తుతులు అర్పించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. తిరిగి నలిగినటువంటి హృదయాన్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ఒకటే మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అను నరుడు ఈ లోకానికి మనందరి కొరకు వచ్చాడు. అది నమ్మదగినటువంటి మాట. ఆయన ద్వారా మాత్రమే మనకు జీవము ఉన్నది. ఆయన ద్వారా మాత్రమే మనకు మార్గం ఉన్నది. సత్యాన్ని గ్రహించినటువంటి మనం సత్యం కోసము సాక్షులుగాను, సత్యం కోసం స్తంభాలుగాను నిలబడి దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క మహిమలో మనందరం కూడా చక్కగా ప్రవేశించడం, నడుచుకుందాం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. మరి ఈ సమయాన మనం చక్కగా పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని గణపరచడం. అందరూ చప్పట్లు కొట్టండి. వినానా మనము ఆయన మాటలను కూడా ధ్యానం చేద్దాం. ఆయన మనతో మాట్లాడే ప్రతి మాట కూడా మన హృదయాలలో అది ఫలించేటట్లుగా మన జీవితాలను ఫలభరితంగా చేసుకుందాం. దేవునికి స్తోత్రం. రండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా మరి దేవుని సన్నిధిలో ఆకాశంలో ఉన్న ఆశీర్వాదాలు దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఆకాశమందున్న ఆశీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆశీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ
ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్లా స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్లా స్తుతించెదను
లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. అది కీర్తన భాగంలో నుండి చదువుదామా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. తెల్లవారింది, దేవుని సన్నిధికి వచ్చాము. ఆయన సన్నిధిలో ఆనందము, సంతోషం ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ కూడా చక్కగా బైబిల్ చూడండి. 18వ కీర్తన 37వ వచనం నుండి 42వ వచనం వరకు నేను చదువుతాను. నా వెనక మీరు కూడా చెప్పండి. నేను చెప్తూ ఉండగా నా వెనక మీరు కూడా చెప్పండి. దేవునికి స్తోత్రాలు. నా శత్రువులను తరిమి పట్టుకుందును, వారిని నశింపచేయ వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేకపోనట్లు నేను వారిని అనగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొర్రపెట్టిరి, రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొర్రపెట్టుదురు, కానీ ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి తిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. దేవుడు తన మాటలను మన వినికిలో దీవించును గాక. ఆమేన్. అందులో ఒక 2 నిమిషాలు కూర్చుని చక్కగా దేవుని మాటలు విందాం. తర్వాత చాలా రోజులు అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా రోజులు అయిపోతుంది దేవుని మందిరంలోనికి రాక. చెప్పండి అమ్మ, అందరికీ చక్కగా చెప్పండి. వచ్చే ఆదివారం నుండి ఉదయం 6 నుండి 8 గంటల వరకు, తర్వాత 9 నుండి 11 గంటల వరకు మీ అనుకూల సమయంలో మీరు రండి. పలానా వాళ్ళు ఈ టైంకి రండి అని నేను చెప్పను. మీ సమయాన్ని చూసుకోండి. 6 నుండి 8, 9 నుండి 11 ఈ 2 సమయాలలో దేవుని మందిరానికి రావాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప ఆయన మనల్ని చక్కగా నడిపిస్తున్నారు. చూద్దాం. ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 37వ వచనంలో దేవుడు అంటున్నాడు, నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయ వరకు నేను వెనక్కి తిరగను. దేవుని స్తోత్రం. మన ఆధ్యాత్మిక జీవితాల్లో పట్టుదల అనేది ఉండాలి. చూడండి, ఈ రోజున కరోనాని ప్రపంచం అంతా కూడా ఒకటే భజన. పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు, అన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. పరిచర్యకైతే చాలా డిస్టర్బెన్స్. ప్రజల యొక్క గురి ఎక్కడ ఉంటుంది అంటే చర్చ్ పైన. అర్థమవుతుంది అనుకుంటున్నాను నా భాష. ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిన దానిని ప్రభు ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు. నేను పోయిన ఆదివారం కూడా చెప్పాను, మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. నీవు సిద్ధమేనా? ప్రభు వస్తే ఇప్పుడు, లేదంటే ఈ క్షణంలో ఏదైనా జరిగిందంటే నీవు పరలోకానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధమేనా? దేవుని స్తోత్రం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధపడకపోతే, ఇంకా సిద్ధపడకపోతే దేనిని బట్టి నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు? నాకు ఇంకా ఆయుష్ ఉన్నది అని అనుకుంటున్నావా నువ్వు? ఒకవేళ నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతాను, నాకు ఈ భూమి మీద నూకలు చాలా ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావా?
ఎప్పుడు అలాగున తలంచవద్దు. క్రైస్తవుడు ఎప్పుడు వెళ్ళాలంటే రెడీ టు గో, సిద్ధపడి ఉండాలి. ఎప్పుడైతే అప్పుడు. ఎలా ఉండాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే సైనికుని వలె ఉండాలి. ఎలా ఉండాలంటే సైనికుని వలె ఉండాలి. సైనికుడు, యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైనికుడు ముందున్నా ఫైట్ చేయాలి, వెనకున్నా ఫైట్ చేయాలి, ప్రక్కనున్నా ఫైట్ చేయాలి. ఎక్కడున్నా సరే వీరోచితంగా పోరాడాలి, వీరోచితంగా పోరాడాలి. గన్ పట్టుకున్నాడు, యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆ గన్ను నేను జేబులో పెట్టుకుంటాను అని అంటే కుదరదు. యుద్ధ భూమిలో ఉన్నాను, నేను పనుకుంటాను అంటే కుదరదు. అందుకని ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శత్రువుని నేను తరిమేంత వరకు నేను నిద్రపోను, నేను వెనక్కు తిరగను. హల్లెలూయా. అందుకని బైబిల్లో చక్కటి మాట ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనందరం ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తం చేత కడగబడ్డాము. మనందరము యేసయ్య యొక్క రక్తము చేత కడగబడ్డాము. మాట చదువుకుందాము. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము, అలాగనే 3వ అధ్యాయము 15వ వచనాన్ని, 2వ వచనము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదైనై ఉన్నది. దేవునికి స్తోత్రాలు. మంచి దేవుడు. చాలమ్మా చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వారి లోకానికి వచ్చాడు. నేను ఒక్కటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము వచ్చిన ప్రతిసారి కూడా సువార్త మనం వినాలి. ఒకసారి దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, క్రీస్తు యేసు అను నరుడు ఈ లోకానికి పాపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చాడు. పాపం ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చారు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అని అంటే, ఏదో సరదాగా 4 రోజులు ఉండిపోదామని రాలేదు ఆయన. ఏదో సరదాగా 4 రోజులు ఎంజాయ్ చేద్దామని రాలేదు ఆయన. లేదంటే ఏదో చేద్దామని ఆలోచనతో రాలేదు. ఏదో రుబాబుగా ఉందామని, రాజుగా ఉందామని రాలేదు ఆయన. ఎందుకు వచ్చాడంటే ఒక సేవకుడిగా వచ్చాడు, ఒక దాసుడిగా వచ్చాడు, ఒక మనుషుని రూపముతో వచ్చాడు. వాక్యమైనటువంటి ఆయన మనుషుని రూపముతో వచ్చాడు, శరీరాకారాన్ని ధరించుకుని వచ్చాడు, పాపులను రక్షించుటకు వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ నీ యొక్క జీవితంలో ప్రాబ్లం ఉన్నది, ఇంకా పాపము అనేటటువంటి దానిని నీ జీవితంలో నువ్వు ఏలనిస్తున్నావా? నీవు పాపాన్ని జయించావా? పాపము చేత నీవు నడిపించబడుతున్నావు అనగా, పాపములో నువ్వు ఉండి పాపము నీ మీద ఏలుతుందా, పాపాన్ని నువ్వు ఏలుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఎందుకు ఈ మాటలు కరాఖండిగా మాట్లాడవలసిన? దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడో నా జీవితం తెలియదు, ఎప్పుడో నీ జీవితం తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 4 వారాల క్రితము ఒక సహోదరుడు, మంచి ఆత్మీయుడు, మాట చెప్పాలంటే మంచి ఆత్మీయుడు సేవ చేస్తాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు క్రీస్తు సువార్తను బట్టి. అయినా కానీ మనకులాగానే ఒక దగ్గర ఆయన నిలబడ్డాడు. ఒక ఊర్లో నిలబడ్డాడు. చాలా ఇబ్బందులు పడ్డాడు, బాధలు పడ్డాడు, వేదన అనుభవించాడు, పరిస్థితులు అనుకూలించలేదు. అయినను ఇంచుమించుగా ఒక 20-25 years నుండి ఆయన అదే స్థలంలో, అదే ఊర్లో సేవ చేస్తూ ఉన్నాడు. ఒక ఆదివారం రోజున, అంటే ఈ గత 3-4 ఆదివారాల క్రితం లాక్డౌన్ ఉండింది. ఆ పరిస్థితుల్లో ఆయన ఆదివారం ఉదయకాల సమయంలో ఏదో కొంచెం ఆయాసంగా ఉన్నదని చెప్పి మందిరంలోనే అలాగ కూర్చుని బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. ఈలోపు భార్య వచ్చింది 10 గంటలకి, ఉదయం 10 గంటల టైంలో ఏదో మనిషి అతలాకుతలం అవుతా ఉన్నాడు అని చెప్పి ఆమె ఆయన దగ్గరకు వచ్చింది. ఏంటంటే, ఏం లేదు, కొంచెం నొప్పిగా ఉన్నది, బాధగా ఉంది అని చెప్పి మాట్లాడాడు. అయితే ఆమె ఒక ఇడ్లీ తెప్పించి ఆయనకి ఇడ్లీ పెట్టింది. తన చేతితో ఎప్పుడు పెట్టలేదంట, ఏ రోగం వచ్చినా పెట్టలేదు. ఎందుకో చివరి దినాన్ని పెట్టినట్టుంది మొత్తానికి. ఆ రోజున ఆమె ఇడ్లీ పెట్టిందంట, 2 ఇడ్లీ పెట్టింది, తిన్నాడు. సరేనమ్మా, నాకు ఇబ్బందికరంగా ఉంది, ఆయాసంగా ఉంది, పనుకుంటున్నాను అన్నాడు. మధ్యాహ్నం 12 అయింది.
మనిషి లేవట్లేదు, పడుకున్నవాడు లేవట్లేదు. 1 గంట అయింది లేవట్లేదు. 1 గంటకి వెళ్ళి అయ్యా పాస్టర్ అయ్యా లేగు, అయ్యా లేగయ్యా, అయ్యా లేగయ్యా, అయ్యా లేగయ్యా అని అంటే ఆయన అటు ఇటు మనిషి తిప్పుతుంటే తిరుగుతున్నాడు కానీ మెలుగుతో లేడు. ఇక నీ హడావుడిగా ఏదో జరిగినట్టుందని చెప్పేసి ఆ హడావుడిగా ఛాతి మీద నొక్కటము, ఆ నోట్లో నోరు పెట్టి ఆ గాలి వదటం జరిగింది. అయితే ఈలోపు పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చి ఇబ్బందిగా అయినట్టుందమ్మా, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేసరికి ఆయన ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు అని చెప్పారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సహోదరుడు గత సంవత్సరం లాక్డౌన్లో మన చర్చ్ దగ్గరికి వస్తే మంచిగా పాస్టర్ గారు ఆ రోజున అంటే సహోదరుడు వచ్చాడు, ఎప్పుడు రాలేదు, ఎప్పుడో ఒకసారి పరిచయం వచ్చాడు. నేనేం చేశానంటే కొంచెం మన మొత్తానికి అయితే చేపలు అనేది ఇష్టం, చేపలు తింటామన్నా అని అడిగాను. ఇల్లు చిన్న చేప ఒకటి తీసుకొచ్చి పెడితే తిన్నాడు, తిని వెళ్ళాడు. అప్పుడు వచ్చినప్పుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడాడు, మాతో అక్కతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే తాను ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదట. కారణం ఏంటి అని అంటే దానికి గల కారణం ఏంటంటే ఇంట్లో సమాధానం లేదు. సేవ చేస్తున్నాడు బాగానే ఉంది, మందిరం కట్టాడు బాగానే ఉంది, అనేకులకు స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు బాగానే ఉంది. కానీ తన భార్యతో, తన ఇంటిలో పిల్లలతో సమాధానం లేదు. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ చేస్తే నా కొడుకు నా మీద ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడయ్యా, పోట్లాడుతున్నాడు, నువ్వేం సంపాదించావని నన్ను అడుగుతున్నాడయ్యా అని చెప్పి మాట్లాడాడు అని చాలా బాధపడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడైనా ఏదైనా పొరపాటు సమాధానం లేకుండా ఇంట్లో బయట ఎప్పుడు చూసినా బయటే ఉండేవాడు అనేవాడంట. భార్యతో కూడా తర్వాత చనిపోయిన తర్వాత తెలిసిన తర్వాత వెళ్ళాం. తన భార్యతో అనేవాడట, నేను ఇంట్లో ఉండగా నాకు బయట ఉండటమే నాకు బాగుందని చెప్పి అనేవాడంట. కారణం ఏంటంటే ఇంట్లో సమాధానం లేదు ఇంట్లో. అందుకనే ఇంట్లో రావటం కన్నా బయట అక్కడక్కడ వెళ్ళి దేవుని మాటలు ఏదో చెప్పుకుంటూ ఎక్కడైనా దొరికితే తినేసి అక్కడే ఆ బయ్యారం ఆ ప్రాంతానికి వెళ్ళి మొన్న 1 నెల రోజుల నుండి వచ్చాడట. ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో 10 రోజుల నుండి వచ్చాడు, ఇంకో దగ్గరికి వెళ్ళి 20 రోజుల నుండి వచ్చాడు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం వెళ్ళిపోయాడంటే ఒకవేళ వస్తే నైట్ ఎప్పుడుకో వస్తాడట. కారణం ఏంటి అని అంటే తన భార్యతో పిల్లలతో సమాధానం లేదు, తన భార్యకి పిల్లలకి తనతో సమాధానం లేదు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు? అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఇంట గెలిచి రచ్చ, అంతే కదమ్మా, ఇంట గెలిచి బయటకు వెళ్ళాలి. బయట ఏమో పులి, ఇంట్లోనేమో పిల్లి. ఇలా కాదు, మనం ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఆ దేవుడు ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం కాపాడుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయన చనిపోయాడు, మంచి సేవ చేశాడు, చాలా మంది సేవకులు హెల్ప్ చేశాడు. చివరికి తన ఇంట్లో తనకు కనీసం చాలా బాధాకరమైనటువంటి విషయం, ఇంచుమించుగా 10-12 లక్షలు అప్పులతో చనిపోయాడు. అప్పులు చేశాడు, ఎక్కడెక్కడ తీసుకొచ్చాడో ఏం చేశాడో తెలియదు. అప్రస్తుతం అవన్నీ కూడా పరిస్థితులు అలా ఉన్నాయి. ఏంటి పరిస్థితులు ఏంటి? ఎందుకు ఇలా ఉన్నా? నువ్వు చేస్తున్నదేంటో నీ భార్యగా తెలియొద్దా? నీ భర్త చేస్తుందేంటో నీ భార్యగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా? సమాధానం లేకుండా ఎంతకాలం మనం ఉంటాం? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు అను నరుడు ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి ఆ మాట నమ్మదగినది. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఒకటి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రెడీగా ఉండాలి. ఒక సైనికుడి వలె మనం దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. హల్లెలూయా. ఎప్పుడూ కూడా సైనికుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక మార్కెటింగ్ పర్సన్ ఏ టైం ఫోన్ చేస్తే ఆ టైం కస్టమర్ని కలవడానికి వెళ్తా ఉంటాడు. ఎందుకు వెళ్తాడు? కస్టమర్ దగ్గరికి వెళ్తే తనకి డబ్బులు వస్తాయి, అక్కడ సేల్ అవుతుంది, అక్కడ ఏదో పని జరుగుతుంది అంటే ఈ లోకంలో సంపాదించేటటువంటి ఒక వ్యక్తి అవి ముద్దుసుకోవడానికి కూడా పనికిరావు ఆ పరిస్థితుల్లో. చూడండి, చివరిగా ఆయన చనిపోయినటువంటి ఆ పరిస్థితులు చూసి చాలా బాధ కలుగుతూ ఉంది. ఈవెన్ తనని తీసుకొచ్చి ఈ వారి గ్రామంలో, వారు ఉంటున్నటువంటి ఊరిలో సమాధి చేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఆ గ్రామస్తులు అందరూ అన్నారంట, అతను తగలబెడితేనే తీసుకురండి, లేకపోతే తీసుకురావద్దు అన్నారట. చివరికి ఎక్కడికో బాడీ వెళ్ళిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించండి. సరే, ఏదైనా సరే
అది పూడ్చిపెడతారా తగలబెడతారా తర్వాత సంగతి, నువ్వు నేను చూసింది కాదు అది. అయితే మనము రెడీగా ఉండాలి, రెడీగా ఉండాలి. అందుకనే మన యొక్క జీవితంలోనమ్మా యేసుక్రీస్తు వారిని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. ఆయనను మనం ముందు పెట్టుకుని సమాధానకరంగా నడుచుకోవాలి. ఆయన అంటున్నాడు, అందరితో మీరు సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, రెడీగా ఉండండి, సిద్ధపడి ఉండండి, వెళ్ళేటప్పుడు సిద్ధపడి ఉండండి. అందుకనే ఇదిగో ఈ వాక్యము ఎంతో నమ్మదగినది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని వాక్యాన్ని చదవండి, 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 వాక్యాన్ని చదవండి. నిన్న ఎవరోనండి ఒక కుర్రాడు ఫేస్బుక్లో చూశాను. ఎవరో ఒక సేవకుడు, ఆ సేవకుడు చెప్పాడంట, బైబిల్ చదువునానా అన్నాడంట. బైబిల్ చదువునానా, మంచిగా బైబిల్ చదువునానా అన్నాడంట. ఆయన దగ్గరికి వెళ్తాడు కానీ ఆయన చర్చ్కి వెళ్తాడు కానీ ఆయన కలిసింది లేదు ఎప్పుడు. మళ్ళీ ఆయన వచ్చి ఈయన కలిసింది లేదు, ఆ పాస్టర్ గారు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసింది లేదు. వెళ్తా ఉంటారు, పోతా ఉంటారు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డరా, నమ్మకార్థంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరో ఏదో చెప్పినప్పుడు ఆ సహోదరుడు 15 రోజుల్లో బైబిల్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడు. ఎన్ని రోజులండి? 15 రోజుల్లో బైబిల్ మొత్తాన్ని చదివాడట. ఇక్కడ దేవుడి సన్నిధికి మీరు వస్తున్నారు, నా ముఖం మీరు చూస్తున్నారు, మీ ముఖం నేను చూస్తున్నాను, మీ ఇంటికి వస్తున్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మీరెందుకు చదవట్లేదు? ఈ వాక్యము నమ్మదగినది, ఈ వాక్యము జీవము కలిగినది, ఈ వాక్యము నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది, ఈ వాక్యము నిన్ను ఆశీర్వదిస్తుంది, ఈ వాక్యము నీలో నివసిస్తుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఎవరిలో ఉంటుందండి ఈ వాక్యము? నీలో, నాలో నివసిస్తుంది. అంతే, దేవునికి స్తోత్రాలు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా, మొదటి దినవృత్తాంతం 16వ అధ్యాయము 15వ వచనం చదువుదాం, 10వ వచనం చదువుదామా. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 10వ వచనం, 16:10. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటండి? యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషిస్తారు, వారికి ఆనందం ఉంటుంది. యెహోవాను వెతుకువారు, దేవుని వెతుకువారు, దేవుని యందు నిలిచి ఉన్నవారు. అందుకనే మన హృదయాన్ని సదును చేసుకోవాలి, మంచి భూమిగా మనం చేసుకోవాలి, మంచి భూమిగా మనం మార్చుకోవాలి, చదును భూమిగా మనం మార్చుకోవాలి దానిని. అందులో విత్తనాలు పడగానే ప్రతి విత్తనము కూడా మొలకెత్తాలి, ప్రతి విత్తనము కూడా ఎదగాలి, ప్రతి విత్తనము కూడా బహుగా ఫలించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత మంచి దేవుడు చూడండి. అందుకని ఆయన వెతకండి, ఆయన వెతకండి. ఆయన ఎక్కడ వెలుగుతారు? యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకుని, యోహాను దగ్గర బాప్తిజం తీసుకుని ఆయన వస్తా ఉన్నాడు. ఆయన వస్తా ఉంటుంటే ఆ ప్రక్కనే ఆంద్రేయ, యోహాను వీళ్ళు ఉన్నారు. వాళ్ళన్నారు, రబ్బీ బతుకుట, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అంటే, రండి నా ఎంట రండి అని అన్నాడు. నేను ఎక్కడ ఉంటున్నానో, నేను ఏం చేస్తున్నానో మీకు తెలవాలి అని అంటే, మీరు ఇక్కడుంటే తెలియదు, నేను చెప్తే తెలియదు, మీరు నా ఎంట రావాలి. మీరు ఎదగాలి అని అంటే, మీరు ఆయన గురించి బాగా తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన మాటలను వినాలి. ఇది నమ్మదగినది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు సంతోషించాలి మనం ఎప్పుడు కూడా. ఆయన ఇచ్చినటువంటి సంతోషం లోకం ఇవ్వలేదు, కానీ లోకంలో ఉన్నటువంటి సంతోషము అది ఆవిరైపోతుంది, కొన్ని క్షణాలు మాత్రమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి, మంచి సాక్ష్యాలు ఉన్నాయి. ఈ రోజున మనం వింటా ఉంటుంటే, కొన్ని సాక్ష్యాలు వింటుంటే హృదయం బ్రద్దలైపోతుంది. కారణం ఏంటంటే, ఇవో పరిస్థితులు అలా ఉన్నాయి. నేను ఉదయకాల సమయాన్ని కనిపించాడండి. మన ఒక దినాన నేను తమ్ముడు అబ్రహాము ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళాము. ఆ బ్రదర్ దగ్గరికి వెళ్తే అతడు కొంతమందిని గురించి చెప్తుంటే అసలు ఎంత బాధ కలిగిందంటే, ఎంత హృదయం బ్రద్దలైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇక్కడే ఒక రోజున ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. ఆ సహోదరుడు చాలా ఆయనతో మాట్లాడాను. తర్వాత నాకు ఎప్పుడన్నా కనిపిస్తూ ఉండేవాడు, విష్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎవరున్నారు, ఎవరు పోయారో చెప్తా ఉంటున్నాడు. కరోనాలో తెలియలేదు బ్రదర్, సెకండ్ వేవ్లో చాలామంది కనుమరుగైపోయారని చెప్పి ఆయన మాట్లాడుతుంటే చాలా బాధ. అరే ఆ బ్రదర్ నాకు తెలుసు, ఆ బ్రదర్ చాలా మంచిగా ఉండేవాడు,
భలే సంపాదించాడు, పిల్లలు కూడా భలే క్రమశిక్షణలో పెంచాడు, ఒక అన్యుడైనప్పటికీ కూడా ఇలా మాట్లాడుకుంటవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇలాంటి మాటలు వింటా ఉన్నప్పుడు మన హృదయం చాలా బ్రద్దలైపోతా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. ఎంతవరకు చూడండి, అందుకని ఇక్కడ అన్నాడు, నా శత్రువులను నేను తరిమి కొట్టేంత వరకు నేను వెనక్కి తిరగను. మనం పోరాడినది ఎవరితోనో బైబిల్ చెప్తా ఉన్నది. బైబిల్లో ఉన్నటువంటి మాట మనకు తెలుసు. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఆ మాట చదివిన తర్వాత నేను చెప్తాను, ఒక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి. మనము అపవాది తంత్రాలను ఎదిరించాలి. మాట చేద్దాం, తర చదువుతాను. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా ఒక ఫైటింగ్ అనండి. మీకు తెలుసా లేదా? ప్రతి దినము కూడా ఒక ఫైటింగ్. అదే అంత, అందుకని యుద్ధ రంగంలో ఉన్నాము, యుద్ధ భూమిలో ఉన్నాము మనము. అది ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, అటు ఆర్థిక సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఇరుగు పొరుగు వారితో వస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, భార్య భర్తల మధ్య సమస్యలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మన యొక్క రక్త బంధువుల నుండి వచ్చే పరిస్థితులు కావచ్చు. ప్రతి దినము కూడా ఒక పోరాటం లాంటిది. అదే ఒక అన్నిడైతే ఏం చేస్తారంటే తుచ్చవక పడేస్తారు, అంతేనా కదా? మనడు తనుడు అనేది ఆలోచన ఉండదు. మనం అనుకోండి అయ్యో అనేటటువంటి ఆలోచనలోకి వస్తాం. ఎందుకు? దేవుని యొక్క మాటను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు. అందుకనే ఒక క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం లాంటిదని, ఒక క్రైస్తవ జీవితం అనేది ఒక ఏమంటారు దాన్ని, అది కొంచెం శ్రమలతో కూడినటువంటిదని, ఆ శ్రమలలో ఎదిరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? సిద్ధంగా ఉండాలి. అందుకనే దేవుని వెతకండి, వెతుకువారు సంతోషిస్తారు. చూడండి, దేవుని మాట చదువుతున్నప్పుడు, లేదంటే దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాల్లో కలిగేటటువంటి గొప్ప కార్యాలు ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధపరచబడతావు. నీలో ఉన్నటువంటి ఆ పాపం అంతా కూడా వెళ్ళిపోతుంది, చీకటంతా వెళ్ళిపోతుంది. వెలుగు చేత నువ్వు నింపబడతావు. అందుకని ఖాళీగా ఉన్నప్పుడు ఏవో ఆలోచనలు పెట్టుకుని, ఫోన్లు మాట్లాడుకుని, లేదంటే యూట్యూబ్లు చూసుకుని, వీటికన్నిటికన్నీ కూడా దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. నిజం, కొన్నిసార్లు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు అబ్రహాము ఇస్సాకుని కానీ ఇస్సాకు, యాకోబుని కానీ యాకోబు, ఇశ్రాయేలుడు 12 మంది గోత్రకర్తలు కన్ను అంటే మగవాళ్ళు అందరూ అదే ఒక రకంగా బోరు పడుతున్నారు. ఎందుకంటే మగవాళ్ళు పిల్లలు పెడతారా? ఆడవాళ్ళకి ఈ రోజుల్లో కొంచెం కష్టమైపోతుంది. నిజంగా మనం విన్నాను, ఓ దగ్గర ఒక మాట విన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున క్యాన్సర్ రోగాలు, గర్భాలు మూసుకుపోవటము, లేదంటే మానవుని యొక్క మస్తిష్కానికి అందినటువంటి రోగాలకి ఈ రోజున కారణం ఎవరంటే మానవుడే, మనిషే. దానికి కారణం ఎవరు అంటే మనిషే. వాతావరణాన్ని పాడు చేసేస్తా ఉన్నాడు, సముద్రాన్ని, ఆకాశాన్ని, భూమిని ఎక్కడ కూడా వదలట్లేదు మనిషి. ప్రతి దాని మీద ఒక ఏమంటారు దాన్ని, ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటున్నాడు, అందినంత దోచుకుంటున్నాడు, దాని మీద పోరాటం చేస్తూ ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో మొత్తం కలుషితం అయిపోతుంది. గాలి కలుషితం, నీళ్లు కలుషితం, తినే ఆహారం కలుషితం. ఏదైనా ప్యూర్గా ఉన్నదా? ఏది కూడా లేదు. ఈవెన్ ఏదో మనం అనుకుంటున్నాం, నిజంగా మనం అనుకుంటున్నాము ఇదైతే పర్వాలేదు అనుకుంటున్నాము. అది కొన్ని దినాల తర్వాత అది కూడా మన శరీరానికి ఎముడు చేస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ఇదిగో ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనలో పరిశుద్ధత అనేది వస్తుంది, వెలుగు అనేది కలుగుతుంది, మనం దేవునికి దగ్గరగా ఉంటాము, మన ప్రార్థన దేవునికి వినపడుతుంది. మన యొక్క ఎదురవుతున్నటువంటి పోరాటాలను మనం పోరాడటానికి కావలసినటువంటి శక్తిని,
సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దీనంతటికి మించి మరొక గొప్ప సంగతి ఏంటంటే మన విశ్వాసాన్ని అభివృద్ధి చెందుతుంది. తద్వారా మనము రెడీగా ఉంటాం వెళ్ళటానికి. హల్లెలూయా. ఏమంటామమ్మా? మనం వెళ్ళటానికి రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం, వెళ్ళిపోతాం. అందుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప సిద్ధపాటు నిన్ను చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యము బైబిల్కి మాత్రమే ఉన్నది. నువ్వు ఏ బుక్ చదివినా, ఎన్ని గంటలు చదివినా అది అప్పటి వరకే, అంతేనే కాదా? కానీ ఇది ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మన యొక్క జీవితాలను అది దీవెనకరంగా మార్చుటకు శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు సిద్ధముగా ఉండండి, అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. తర్వాత చదువు. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. సో ప్రధానులతోనూ ఈ రోజున మన పోరాటం, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఇవన్నీ ఏంటంటే ఈ 4 కేటగిరీస్ ఏంటంటే వీటిలో ప్రవేశించేది ఈ అపవాది యొక్క ఆత్మ. అపవాది యొక్క ఆత్మ లోకనాథులు, అధికారులు, ప్రధానులు, ఇవన్నీ ఏంటంటే వీళ్ళలో ఈ దురాత్మ సంబంధమైన అపవాది సంబంధమైన ఈ శక్తులు వారిలో ఉండటమును బట్టి వారు సత్యానికి వ్యతిరేకంగా సత్యమును అడ్డగిస్తూ సత్యానికి సాక్షిగా ఉన్నటువంటి సంఘం మీద పడుతున్నారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే సత్యములో ఉన్నటువంటి వ్యక్తి, సంఘములో ఉన్నటువంటి వ్యక్తి. ఇంకో మాట అంటే సంఘాన్ని గురించి దేవుడు ఒక మాట అంటాడు. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. ఏంటి సంఘం అనేది? ఏంటమ్మది? నిర్జీవమైనది కాదు. సంఘం అనేది నిర్జీవమైనది కాదు, అసత్యములో ఉన్నది కాదు, అపవిత్రతలో ఉన్నది కాదు. సంఘం అనేది ఏంటంటే జీవము కలిగినది. సంఘం అంటే ఏంటమ్మది? జీవము కలిగినటువంటిది సంఘం అని అంటే. సంఘంలో ఏముందమ్మా? ఇక్కడ జీవం ఉంది, జీవం ఉంది. సంఘంలో జీవం ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది, ఆయన వాక్యములో జీవం ఉన్నది, ఆయన సన్నిధిలో జీవం ఉన్నది. అందుకనే సంఘం అనేది జీవము కలిగినది. జీవము కలిగినటువంటి సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవల్లని ఈ సంగతులను నీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. సంఘము క్రీస్తుకి సాక్షిగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉండాలంటే రెడీగా ఉండాలి. అందుకనే ఈ అసత్యం ఏం చేస్తుందంటే సత్యమును సత్య దూరం చేస్తుంది. సత్యములో ఉన్నటువంటి వారిని సత్య దూరం చేస్తుంది, అసత్యంలోనికి నడిపించడానికి. అందుకని పోరాటం అని చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిదినము కూడా నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి విషయము, ఈరోజు క్షేమమే, కానీ ఈరోజు ఏమి సంభవించునో, ఏ పోరాటం వచ్చునో తెలీదు. అందుకనే ప్రభు కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏ నాటికి ఈడో ఆ నాటికి రేపటిని గురించిన చింత మీకు వద్దు, రేపటిని గురించిన ఆలోచన మీకు వద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మన యొక్క జీవితాలను, అందుకనే నా శత్రువుని నేను తరిమి కొడతాను, నా శత్రువు మీద పగ తీర్చుకునేంత వరకు నేను వెనుకకు తిరగను. అందుకని చూడండి, ప్రభు సన్నిధిలో మనం ఆయన రక్తం చేత కడబడ్డాం, ఆయన సంఘములో నిలబడ్డాం, సంఘము జీవం కలిగిన జీవం మనలో ఉండింది. ఇదిగో ఇప్పుడు ఆయన సన్నిధిలో మనకు ఎదురవుతున్నటువంటి శత్రువుని ఓడించేంత వరకు కూడా, వాడిని అణగదొక్కేంత వరకు కూడా పోరాడుతూనే ఉండాలి. కనుక ఇక్కడ చక్కటి మాటల్ని ఈ కీర్తన భాగంలో దేవుడు
మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోయినట్లు నేను వారిని అణగద్రొక్కుదును. కీర్తనలు 18:38లో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంట? వారు లేవలేకుండా నా పాదముల క్రింద వారిని అణగద్రొక్కుదును. ప్రభు ఏం చెప్తున్నాడు? సాతాను శీఘ్రమే మీ కాళ్ళ క్రింద చితక త్రొక్కండి. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? చితక త్రొక్కాలి. చాలాసార్లు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము శత్రువుని సైతం ప్రేమించమని చెప్తుంది. కానీ మనము మన మిత్రుల్ని, మన సహోదరుల్ని, మన బంధువుల్ని, మన రక్త సంబంధుల్ని కొన్నిసార్లు క్షమించలేదు. నాకు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి ఇద్దరు స్నేహితులు ఉండేవారు. మంచిగా పనిచేస్తూ ఉండేవాళ్ళు ఇద్దరు కలిసి. వాళ్ళ మధ్యలో డబ్బుల దగ్గర డివిషన్ వచ్చింది, ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సహోదరులతో నేను చెప్పాను, డబ్బు అనేది శాశ్వతం కాదు. డబ్బు వల్ల మీరు విడిపోవటము లేదంటే మాట్లాడకుండా ఉండకపోవటం అనేది కరెక్ట్ కాదు. దేవుని మందిరానికి వెళ్తున్నాం, యేసయ్య రక్తం చేత కడగబడ్డారు, ఒకటే రక్తం చేత కడగబడ్డారు, ఒకటే బాప్తిజం తీసుకున్నారు, ఒక్కడే తండ్రి. ఆయనకైనా నీకైనా ఒక్కడే తండ్రి, మనందరికి ఒక్కడే తండ్రి. అలాంటప్పుడు ఈ భేదాభిప్రాయాలు ఇవి మంచిది కాదు. ఒకవేళ ఇంట్లో నీ భార్యను బట్టి ఆయన భార్యను బట్టి వస్తున్న వాటిని విడిచిపెట్టేయండి, మీరు సమాధానంగా ఉండండి అని కొన్ని దినాల పాటు చెప్పుకుంటూ వచ్చాము. తర్వాత దేవుడి కుటుంబ వాళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్న తర్వాత నేను చేదైపోయి పర్వాలేదు. కానీ ఒక విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము, మన సమాధానం కాపాడుకోకుండా అంటే నేను అంటది ఏంటంటే, కొన్నిసార్లు శత్రువుని ప్రేమించమని దేవుడు చెబుతాం అంటే కనీసం సాటి సహోదరుని ప్రేమించలేని పరిస్థితుల్లో విశ్వాస లోపము ఉండింది. అలా నువ్వు ఉండకూడదు. నీ యొక్క శ్రమలు నీకు ఉండొచ్చమ్మా, నీ బాధలు నీకు ఉండొచ్చు, నీ ఇబ్బందులు నీకు ఉండొచ్చు. ఆ ఇబ్బందుల్ని, ఆ చికాకులు అవన్నీ ఎదుటి వ్యక్తి మీద మనం రుద్దకూడదు. అధికారం లేదు. ఎందుకు లేదు అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి అనటానికి నీకు స్వతంత్రం ఉన్నది. నువ్వు పోట్లాడటానికి స్వతంత్రం ఉన్నది. కానీ దేవుని వాక్యాన్ని బట్టి స్వతంత్రం లేదు. అదే పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు అనమాట. నాకు అన్నీ చేయడానికి స్వతంత్రం ఉన్నది, కానీ నేను చేయను. ఎందుకంటే ఆయన వాక్యాన్ని నేను మీరిపోతా. ఒకవేళ స్వతంత్రం ఉన్నది నేను నా చేతుల్లోకి తీసుకుంటే. అందుకని అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? ఆయన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు చికాకులు ఉండొచ్చు, నీవు ఇరిటేట్గా ఉండొచ్చు, నీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, నువ్వు దరిద్రమైన స్థితిలోనే ఉండొచ్చు, నువ్వు హీన స్థితిలోనే ఉండొచ్చు, నిన్ను ఎవరు కేర్ చేయట్లేదు, ఎవరు నేను లేక చేయట్లేదు. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం నువ్వు దేవుని వాక్యాన్ని మీద ఈ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కొంతమంది చూసినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. ప్రభావాన్ని క్షమించిన ఆయన, వారు తప్పు చేశారు వారు అని మనము క్షమించమని ప్రార్థన చేయటమే మనం చేయవలసింది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉన్నాం? పాదముల క్రింద చితక త్రొక్కండి. ప్రభు ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు? మీ కాళ్ళ క్రింద శీఘ్రమే సాతాన్ని చితక త్రొక్కమని చెప్పాడు. మరి మనం ఎలా ఉన్నాం? అందుకనే ఈ అధికారాన్ని ఇచ్చింది దేవుడు, ఈ యొక్క కృపను అనుగ్రహించింది దేవుడు. అందుకనే ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి మనం ముందుకు పోవాలి. కొన్నిసార్లు నా ప్రియమైనటువంటి దేవుడు ఇలాంటి పరిస్థితులు బట్టి ఏంటి సహోదరుడు ఇలా ఉన్నాడు ఏంటి అనేటటువంటి ఆలోచనలు రావచ్చు. కానీ దేవుని వాక్యాన్ని మనం మేరకూడదు. దేవుని వాక్యం మనకు ఆధారమై ఉన్నది. సో అందువల్ల నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ శత్రువుని నిర్మూలించేంత వరకు, ఆ శత్రువుని అణగదొక్కేంత వరకు, ఆ శత్రువుకి అపజయం వచ్చేంత వరకు మనము ముందుకి పోతూనే ఉండాలి. ఎక్కడ కూడా ఆగిపోవటానికి వీలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మంచి ఆయన మాటలు మనకు అందిస్తూ ఉండగా మన ఈ ఆధ్యాత్మిక జీవితాలను సరి చేసుకుంటూ చక్కగా మనం నడుచుకుంటాము. ఒకవేళ ఇంతవరకు ప్రభువుని నువ్వు బాప్తిజం తీసుకుని ఉండొచ్చు, లేదంటే
నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉండొచ్చు. అయినను యేసు ప్రభువుని నువ్వు ఒకవేళ ప్రక్కన పెట్టినటువంటి పరిస్థితుల్లో, నీ జీవితంలో నుండి తీసివేసినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి ఇది నాన్న నీవు పునరుద్ధరించుకో. ఎందుకంటే సిలువను గురించినటువంటి వార్త నశించుతున్నటువంటి వారికి వరితనంగానే రక్షింపబడుతున్నటువంటి అది మనకు దేవుని యొక్క శక్తి. అందుకనే నిన్న మొన్న కూడా చెప్పాను నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్టియానిటీ అనేది ఒక ఎక్స్పీరియన్స్, క్రిస్టియానిటీ అనేది ఒక శక్తి, క్రిస్టియానిటీ అనేది ఒక ఎటర్నిటీ, నిత్య జీవం. క్రిస్టియానిటీ ఈజ్ ఏ ఎక్స్పీరియన్స్, క్రిస్టియానిటీ ఈజ్ ఏ పవర్, క్రిస్టియానిటీ ఈజ్ ఏ ఎటర్నిటీ, నిత్యత్వం. కనుక ఇంత గొప్ప మేలు మనకు ఉన్నది. నిజంగా మనందరం ఒకటేనాడు ఖచ్చితంగా మనం క్రీస్తులో మృతి నొందినటువంటి ప్రతి ఒక్కరు ధన్యులు. ఒకవేళ క్రీస్తులో ఉండి నీవు లోకాన్ని విడిచి నిద్రావస్థలోకి వెళ్ళిపోతే ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీవు లేస్తావు, నేను లేస్తాను, మనందరం లేస్తాము, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయన మనం చూస్తాం, మనం ఆయనతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటాం. కాబట్టి దయచేసి నీ కుటుంబం ఎలా ఉంది, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, నువ్వు ఈ పరిస్థితుల్లో నుండి బయటకు వచ్చేసావా, లేదంటే ఆయన మాటల్లోనే నీవు నిలిచి ఉన్నావా? ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. దేవుని సన్నిధిలో మనం ఇక నిద్రపోవద్దు. ఇప్పటి వరకు లాక్డౌన్ నిద్రపోయాం, అయిపోయింది, ఇక నిద్రపోవద్దు. దయచేసి సమయం కొంచెంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగి, భారం కలిగి ప్రార్థన చేయండి. నశించిపోతున్న ఆత్మలు ఇప్పటికైనా సరే కన్నులు తెరవండి దయచేసి. ఇప్పుడు నీ గురించే నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు నీ గురించే తపన నీకు కాదు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తారా? నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించరా? ఒక్క గంట కూడా ఆలోచించరా? నా గురించి భారం కలిగి ప్రార్థించండి. ఆత్మ కోసం ప్రార్థించండి. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించేటట్లుగా మీరు ఉండండి. నా ప్రియమైన దేవుడు, ఒక అబద్ధ బోధకుడు, ఒక అనామకుడైనటువంటి ఒక సేవకుడు చెబితే ఆఫ్టర్ ఆల్ ఒక సహోదరుడు నిజంగా 15 రోజులు బైబిల్ చదివి పక్కన పెట్టాడండి. అలాంటిది నిత్యము కూడా మీ సేవకులు మీతో ఉన్నారు. దేవుని సన్నిధిలో ఇలా ఉండండి అని దేవుని వాక్యమును బట్టి చెప్తున్నారు, ప్రతిమలాడుతున్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, బుద్ధి చెప్తూనే ఉంటున్నారు. ఆ మాటలు మీ మనసులోనికి రావట్లేదా? ఒకసారి ఆలోచించండి. దేవుని కోసం బ్రతకండి. మనందరూ లేచి నిలబడి ఒక్క 2 నిమిషాలు చక్కగా దేవుని స్తుతించి తర్వాత మన మధ్యలో ప్రియులు సహోదరులు డాక్టర్ గారు ఉన్నారు. ఆయన చక్కగా దేవుని యొక్క మాటల్ని మరి చెప్తారు. ఆయన కొన్ని మాటలు చెప్తారు. చాలా రోజులు అయిపోతూ ఉంది. మనందరూ కూడా చెప్పండి, మన స్నేహితులకి సహోదరులకి చెప్పండి. మందిరం ప్రార్థన జరుగుతున్నాయి, రండి. డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, శానిటైజర్ వాడదాం, చక్కగా హ్యాపీగా ఉందాం, ఎవరికి ఇబ్బంది కలగొద్దు. దేవుడు నిజంగా ఇంచుమించుగా నవంబర్ నుండి దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నారు. 2020లో వచ్చినటువంటి లాక్డౌన్ మార్చి 22 నుండి ఈ దినం వరకు ఎలా కాపాడాడు దేవుడు మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కాపుదలను ఇచ్చినటువంటి దేవుడిని మనం ఎందుకు నిర్లక్ష్యం చేసేది? దేవుని వైపు మనం చూద్దాం. నేను దేవుని కోసం వైరాగ్యంగా బ్రతుకుతాను, మీరు బ్రతకండి. మనందరం కలిసి దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు వెళ్దాం. యుద్ధ భూమిలోనూ సైనికులుగా పోరాడదాం, దేవుని కోసం బ్రతుకుదాం. దేవుడి యొక్క కృపను మనందరికీ అనుగ్రహించి నడిపించిన గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని స్తుతించుదాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నేను ఎక్కడికైనా వెళ్ళానంటే ఏదో ఒక విషయాన్ని నేను నేర్చుకుంటానమ్మా, ఖచ్చితంగా నేర్చుకుంటాను. నేను ఒక దగ్గరికి వెళ్ళాను, నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. నేను చెప్పేటందుకే కాదు కానీ నేర్చుకునేటందుకు కూడా ఉన్నాను. నేను వినేటందుకే కాదు కానీ నేర్చుకునేటందుకు ఉన్నాను. నేను నేర్చుకునేటందుకే కాదు కానీ దాని ప్రకారంగా చేసేటందుకును నేనున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలాగన ఒక చక్కటి మోటివేషనల్ ఆ యొక్క ఆలోచనతో మనం ఉత్తేజింపబడుతూ, మనం ఇన్స్పైర్ అవుతూ, దేవుని వాక్యమునకు లోబడుతూ, విధేయత చూపిస్తూ మనం నడుచుకుందాం. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా. పాడదాం దేవుని స్తోత్రం. జీవన మార్గమునా నన్ను నడిపించుమా.
ఇంట్లో పాస్ పనులు చేస్తున్నావా, లేదంటే ఒక పెద్ద ఆఫీస్లో నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నావా? ఆయనకి ఇదంతా అవసరం లేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన వాక్యంలో నువ్వు ఎంతవరకు నువ్వు నిలిచి ఉన్నావు అది ఆయన చూస్తున్నాడు. కనుక నా ప్రియమైన దేవుడు పెట్టాడు, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరిలాంటి మన జీవితాలు నిత్య జీవంతో మనల్ని నడిపించగలిగిన ప్రభుకి మనం అప్పగించుకుని ప్రభుకి కొరకు జీవించుదాం. మహాగరుడు అయిన నా తండ్రి, నిండు మనసుతో వందనమయ్యా. మీ ప్రేమ కృప కనికరాన్ని బట్టి తండ్రి స్తుతిస్తూ ఇంతవరకు నా తండ్రి మీరు చక్కగా నడిపించారు అయ్యా. మళ్ళా తిరిగి కొన్ని వారాల తర్వాతగా మీ సన్నిధిలో ప్రభా ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావయ్యా. ఇంకా మీరు మాతో మాట్లాడండి, మీ వాక్య వెలుగులో నడిపించండి. ఇకనైనా మా జీవితాలు మీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా నిలబెట్టి నడిపించుకోండి. యేసు నామములో ప్రార్థించి స్తుతి ఆరాధన అంతటిని సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. మీరు కూర్చున్నామా? కూర్చున్నాం. కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. కొన్ని మాటల్ని దేవుని యొక్క వాక్యంలో నుండి విందాం. మన మధ్యలో డాక్టర్ అయ్య ఉన్నారు, ఆయన దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. జాగ్రత్త కలిగి మనం విందాం. దేవుని వాక్యం ఎప్పుడు మీకే కాదమ్మా చెప్తున్నటువంటి మాకు కూడా తగులుతుంది. తగలదా? ఎక్కడైనా ఏదైనా ఉంటే ఏం చేస్తాం? మమ్మల్ని కూడా ఏం చేస్తుంది? అవును కదా? వాక్యము రెండంచులు కలిగిన వాక్యము. కాబట్టి వాక్యాన్ని వింటున్నప్పుడు అయ్యారు మనము మన హృదయాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఏం మాట్లాడతాడు అని మనం ఎదురు చూడాలి. రెండవదిగా నొచ్చుకోకూడదు. నొచ్చుకుంటున్నామంటే మనలో ఏదో దాగి ఉంది, దాన్ని మనం తీసేసుకుని దేవుడి కోసము మనం బ్రతకాలి అనే ఒక ఆలోచనలోనికి వచ్చి ప్రభు యొక్క వాక్యమును అంగీకరిద్దాం. దేవునికి మహిమ కలుగుతుంది. ఓకే. హల్లెలూయా. ఈ యొక్క ఆదివారం దినాన మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి నేను కొద్దిపాటి సాక్ష్యాన్ని కానీ మాటల్ని పంచుకుంటానని కూడా నాకు ఎటువంటి నమ్మకాలు లేవు కొన్ని రోజుల క్రితం వరకు. ఎందుకంటే ఇక భయంకరమైన పెండమిక్ అందరికీ తెలిసిందే. ఎంతో భయంకరమైన పరిస్థితుల నుండి బయటికి దేవుడు మమ్మల్ని కాపాడాడు. హల్లెలూయా. ఇక సమయాన్ని, ప్రశస్తమైన సమయాన్ని అయ్యగారు అమ్మగారు సంఘం కలిసి కొద్ది నిమిషాలు నేను నా యొక్క సాక్ష్యాన్ని కానీ వాక్యాన్ని కానీ పంచుకోవడానికి ఇచ్చిన సమయం కొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క దినాన దేవుడు నన్ను మరుగుపరిచి ఆయన ఏం మాట్లాడాలనుకుంటాడో నాకు కూడా తెలియదు, కానీ అయ్యగారు చెప్పారు, నేను వచ్చి నిల్చున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని భయంకరమైనటువంటి ఈ ఒక్క నెల ఎటువంటి సంఘటనలు మా యొక్క జీవితాల్లో జరిగే మీతో పాటు పంచుకుంటే ఆత్మీయంగా ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా మేలుకొలుపు, ధైర్యము, దాని తర్వాత ముందుకు నడిచే ఇటువంటి ఆదరణ హెచ్చరికలు కూడా దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. అందువల్ల కొద్దిపాటి సాక్ష్యాన్ని కూడా పంచుకోవాలని
నేను ఆశపడుతున్నాను. ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని మనము ముందుకెళ్దాం. అందరికీ తెలిసిన వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మాత్రం చదువుకున్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, అన్యుని ప్రభు, ఎందుకు పనికిరాని వాడి ప్రభు, పురుగు వంటి వాడిని నాయన యొక్క ఉదయకాల సమయంలో ప్రభు, భయంకరమైన దినాల్లో నాయన నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచి నీకు సన్నిధికి తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రములు ప్రభువ. అయ్యా, ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభువ, నేనేమి మాట్లాడను ప్రభువ, ఏమి ప్రభువ బిడ్డలకి ప్రభు వివరించవలను ప్రభు, మాకైతే ఏమీ తెలియదు నాన్న. నీకు స్తోత్రాలు. మీరు ప్రభువ మమ్మల్ని మరుగుపరిచి మీరే ప్రభువ ప్రతి ఒక్క ఆత్మకి సంబంధించినటువంటి ప్రభువ జీవాహారాన్ని బిడ్డలకు పంచుటకు నాయన సహాయం చేయండి. ఇక ఉదయకాల సమయంలో ప్రభు రావాల్సిన బిడ్డలందరినీ కూడా ప్రభు క్షేమంగా తోడుకుని వచ్చిన ఆయన సకాలంలోని మందిరంలో కనుటకు సహాయం చేయమని నజరేయుడు ప్రియకుమారుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దినములు చెడ్డవి గనుక, ఇక దీని గురించి సపరేట్గా మనం ఇప్పుడు ఈ యొక్క పాండమిక్లో వివరించాల్సిన పని లేనే లేదు. సమయము చాలా తక్కువగా ఉందని కూడా ఈ యొక్క వాక్యంలో మనకి వివరంగా చాలా చెప్తున్నాను అన్నమాట. మన యొక్క జీవితాల్లో దినములు చెడ్డవి గనుక అని కొన్ని సంవత్సరాల నుండి దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొందిన మనకి ప్రతి ఒక్క బోధకుడు కానీ, చర్చి కానీ, పాస్టర్లు కానీ, పాస్టర్ గారు కానీ వివరించుకుంటానే వెళ్తున్నారు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక. సమయాన్ని ఎందుకు పోనివ్వకూడదు అంటే, కొన్ని దినాల క్రితం వరకు సమయం వేరు, ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి ఉన్న సమయాలు భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ దినాల కనబడ్డ బిడ్డలు కొన్ని దినాల తర్వాత కనబడడం లేదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటి జీవితాలతో మనం ఉన్నాం. ఒక్కటి మాత్రము దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను అనే ఒక పరిస్థితి నుంచి బయటపడి. హల్లెలూయా. నేను అనే పరిస్థితి నుంచి బయటపడి ఏది జరిగినా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా సరే జరిగేది నీ చిత్తమే అని చెప్పి మనం ముందుకు నడవాలని దేవుని పేట మనం చేస్తాం. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు మనకు సిద్ధపాటు లేకుంటే మాత్రము చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని తలుచుకోనండి. నేను అనేది, నా ఇంటి పరిస్థితులు అనేది, నా బిడ్డలు అనేది, నా యొక్క జాబ్ అని కానీ, నా యొక్క పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి అనే మాటలు మాత్రము దయచేసి ఆపేసేయండి. అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. కొద్దిగా ఈ యొక్క వాక్యంలోకి వెళ్ళక ముందు నేను కొద్దిగా సాక్ష్యం పంచుకుందామని రెడీగా ఉన్నానమ్మా. 5వ తారీఖు మే 5వ తారీఖున ఒక విజయవాడ నుండి ఫోన్ వచ్చింది. పెద్ద అన్నయ్య వాళ్ళ మిస్సెస్ సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో. అప్పటి వరకు వాళ్ళు బ్రహ్మాండమైన సేవకులు, మంచి సేవకులు, ఎంతో సేవ చేసి ఆ యొక్క విజయవాడ సరౌండింగ్స్లో ఎంతోమంది ఆత్మలు సంపాదించిన బిడ్డలు కొన్ని సంవత్సరాలుగా సేవ కానీ ఏమీ లేకుండా ఇంట్లో అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకరు కూర్చొని ఆ ఇంట్లోనే కూర్చుంటా ఉన్నారు. బయటికి కూడా వెళ్ళడం లేదు. దేవుడు చక్కగా ఆశీర్వదించాడు, అంతా బాగానే ఉంది. కానీ 15 సంవత్సరాల నుంచి సరిగా అమ్మను కానీ ఎవరినైనా సరే బాగున్నావా అని అడిగిన పాపను పోలేదు. ఎవరిని కూడా నేను నా చిన్నతనంలో కూడా అదే చర్చి కట్టేటప్పుడు మట్టి ముక్కలు అందించి చర్చి గోడలు కట్టాను. అయినప్పటికీ ఏంటంటే వాళ్ళ జీవితాల్లో ఏం కర్మ ఉందో ఏమో తెలియదు, కానీ సైతాన్ని ఏమడుకున్నాడో తెలియదు, కానీ సేవకి బ్రహ్మాండమైన ఆటంకం ఏర్పడితే సేవ లేదు. 5వ తారీఖు ఫోన్ ఏంట్రా అంటే
వదిన గారు హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయ్యారు కరోనా తోటి. మ్యాక్సిమం సీరియస్, ఉంటే కాసేపు 10-15 సంవత్సరాల తర్వాత వచ్చింది ఫోన్. దినములు చెడ్డవి, ఎవరం కూడా దానికి అతీతం కానే కాదు. నీ పరిస్థితి నా పరిస్థితి కూడా కొన్ని దినాల్లో మారిపోతుంది. అంటే ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడున్న పాండమిక్లో నేను అనుభవించాను. ఆ రోజున వదిన గారు చనిపోయారు, మేము వెళ్ళడానికి లేదు, కోవిడ్ పేషెంట్ కాబట్టి ఒక 2 hours 3 hours బాడీని తీసుకెళ్ళి అన్నయ్య ఫోన్ చేశాడు, పెద్దన్నయ్య, అరే కొద్దిగా ఊపిరి పీల్చగలుగుతున్నాను రా, ఆక్సిజన్ పెట్టుకొని ఉన్నాను ఇంట్లో, పర్వాలేదు. దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు గమనించుకోలేదు. ఎటువంటి సేవకుడు అంటే అతను ఒక బ్రహ్మాండంగా ఆ యొక్క దేవుని యొక్క ఆత్మతో కూడుకున్న బిడ్డ ఇలాగ వెళ్తుంటే సైతాను కింద పడిపోయాయి. 20 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైన వాడి అయిన వెళ్ళిన కత్తి వంటి సేవకుడు అనమాట ఆయన కూడా ఈ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి కుంగదీసేసి ఇంట్లో కూర్చోబెట్టి సేవ సర్వనాశం. 5వ తారీఖున వదిన గారు చనిపోయారు. కరెక్ట్గా 6వ తారీఖు ఉదయం అన్నయ్య గారు పుట్టారు. వాక్యం ఎందుకు అంటే దినములు చెడ్డవి కనుక అని చెప్తున్నానంటే వాళ్ళు వారి సేవల్ని కూడా ఆపేసుకొని ఇంట్లో కూర్చున్నారు. కానీ దినాలు చెడ్డవని గమనించుకోవాలా. మేము ఇంట్లో కూర్చున్నాము, మాకేమీ కూడా జరగదు. ఇక సేవ అంతా సేవ ఆత్మాన్ని ఎన్నో ఆరిపోయిన ఇవన్నీ కూడా పట్టించుకోవడంలా. ఒక తల్లి కానీ, ఒక పిల్లలు కానీ, ఒక తమ్ముడు కానీ, ఒక అన్న కానీ ఎవరిని కూడా వాళ్ళు పట్టించుకోవాలా. కానీ దేవుని యొక్క ఉగ్రత ఎలా వచ్చింది చూశారు. ఒక్కరోజు గ్యాప్లో ఇద్దరు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీ ముందు నుంచొని వాటి రోజున నేను చెప్పే కొన్ని మాటలు ఏంటంటే, ఇంతవరకు మన యొక్క పరిస్థితి మనకు తెలియదు. నీ యొక్క హృదయ పరిస్థితి నీకు కానీ దేవునికి తప్ప ఇంకొకడికి ఎవరికి కూడా తెలియదు. కాబట్టి నీ హృదయాన్ని దిట్టవు చేసుకొని ఇంతవరకు ఏమైనా ధీమాగా ఉన్నావేమో, నేను పరలోక రాజ్యం చేస్తానని మన యొక్క అడ్డుపాట్లు, మన యొక్క చీకటి బతుకులు, మన యొక్క తగ్గింపు, మన యొక్క హెచ్చింపు వీటన్నిటినీ కూడా సరిగా చూసుకొని దేవుని సన్నిధికి వెళ్ళడానికి రెడీగా ఉండి పైలట్స్ లాగా ఉండాలని దేవుని పేరుతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ బుద్ధి లేని కన్నికల వల్లే కాకుండా బుద్ధి కలిగిన కన్నికల వల్లే ఆ దివిటిల్లో నూనెను సిద్ధపరచుకొని, నూనెను ఉంచుకొని దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి తప్ప ఇంకోటి ఏదో మాత్రం పొరపాటున కూడా ఆలోచన వద్దు. నేను అనే మాట మాత్రము తీసేయాలని దేవుని పేరుతో మనం చేస్తున్నాను. హల్లెలూయా. అదేవిధంగా ఇంకా రెండో అన్నయ్య దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంతో భయభక్తులు. ఆదివారం 1,00,000 రూపాయలు ఇస్తానన్న ఒక పని చేయడండి. కరెక్ట్గా చర్చికి వెళ్ళేవాడు, టైత్ ఫస్ట్ క్లాస్కి ఇచ్చేవాడు. జలుబు దగ్గర నా దగ్గరకు వచ్చి సిట్రిజన్ టాబ్లెట్ తీసుకొని వెళ్ళిన మనిషి రేపు ఎల్లుండి అన్న అక్కడికి వెళ్దాం, అక్కడ చూపిస్తానంటే డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయాడు. విజయవాడ వెళ్ళిపోయి మా వదిన ఉంది అక్కడ అంతా చూసుకుంటారని అక్కడికి వెళ్ళి ఒక 4-5 రోజుల తర్వాత సీరియస్ అయిపోయి అడ్మిట్ అయిన వార్త. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. 8వ తారీఖు దేవుని సన్నిధికి ఆయన కూడా వెళ్ళిపోయాడు. మంచి ఆరోగ్యంగా ఉన్న మనిషి. నా జీవితంలో జరిగిన సంఘటనలు ఇవి. దయచేసి గమనించుకోండి ప్రియమైన దేవుని సంగమా. ఏది కూడా శాశ్వతం కానే కాదు. ఈ యొక్క పాండమిక్లో నేను కానీ పాప కానీ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంఘము బ్యాక్ బోన్ లాగా ఎప్పుడు ప్రార్థనలో బిడ్డలు నడిపించి మమ్మల్ని సజీవులుగా దేవుడు వచ్చేట్టు చేశారని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ లోకంలో నో రిలేషన్, దేవునికి రక్తంలో కడగబడిన బిడ్డలే రిలేషన్ అని నిరూపించుకున్నాం మనం. ఎంతో మంది భయంకరమైన పరిస్థితులు ఆ యొక్క పడకలో ఉన్నాం. పాపకైతే ఒక్క పైసా గ్యారంటీ ఇవ్వలేదు డాక్టర్స్. పాపను వదిలేసి వెళ్ళిపోండి, 1,00,000 రూపాయలు కావాలి డైలీ, లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, ఒక్క పైసా కూడా గ్యారంటీ ఇవ్వలేమని చెప్పిన పరిస్థితుల్లో కూడా మన యొక్క ప్రార్థనలు
సంఘ ప్రార్థనలు, పాస్టర్ గారి ప్రార్థనలు, దేవుని యొక్క కృప మమ్మల్ని అందరినీ కూడా కాపాడిందని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను. కాబట్టి ప్రేమైన సంగమా, ఈ యొక్క దినాన ఇంట్లో 3 పెద్దల్ని మేము పోగొట్టుకున్నాం ఈ మధ్యకాలంలో. అంతా విశ్వాసంగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నది. కానీ చిన్న పొరపాట్లు ఈ లోకరీతిగా చేసుకొని దేవుని సన్నిధికి బిడ్డలు వెళ్ళిపోయారు. కాబట్టి చెప్పొచ్చు ఏంటంటే, మన యొక్క పరిస్థితి కూడా దినాలు చెడ్డవి కనుక మీరు మీ సమయాన్ని పోనివ్వక, అంతే సమయం లేదు, ఈ రోజుతో సమయం అయిపోయింది అనుకొని మన జీవితాలని మనము సిద్ధపరచుకోవాలని నేను పేట మనవి చేస్తున్నాను. అజ్ఞానుల వలె కాక, లోకస్తుల వలె కాక, లోకంలో ఉన్నవారు కాక, ఇదివరకున్న జీవితంలో ఉన్నవారు కాక, ఇదివరకున్న ప్రవర్తనతో ఉన్నవారు కాక, ఇదివరకు ఉన్నటువంటి మన నడవడికతో కాక, మనము పరిశుద్ధులుగా కంప్లీట్గా మారిపోవాలి. ఎంత పరిశుద్ధులుగా మారిపోవాలంటే ఈ దినము, ఈ గంట, ఈ గడియ, ఈ క్షణాన యేసయ్య రాకడ వస్తే మనం ఎత్తబడే గుంపులో ఉండేటట్టు మనం పరివర్తనము చెందడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఏదో చెప్తున్నారులే, పాస్టర్ గారు వస్తున్నారులే, ఎవరో ఒకరు మాట చెప్తున్నారులే, ఏదో సంఘటనలు మామూలే, ఈ కరోనా పెండమిక్ మామూలే, ఎంతమంది పోతూ ఉంటారు, ఇవన్నీ కాదు. నువ్వు రక్షించబడి ఉంటే, దేవుని రక్తంలో కడగబడి ఉంటే, దేవుని యొక్క బాప్తిస్మము తీసుకొని ఉంటే, ఆయన నువ్వు తిరిగి లేచుంటే, ఆయన యొక్క సన్నిధికి వెళ్ళడానికి 100% సిద్ధపడమని దేవుని పేరట మనవి చేస్తాను. జాగ్రత్త సుమా. ఈ లోకంలో ఉన్న బిల్డింగ్లు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, అందము కానీ, ఐశ్వర్యము కానీ ఏది కూడా మీకు పొరపాటున కూడా మీతో రానే రాదు. హల్లెలూయా. కొంతసేపు కనబడి అంతలో మాయమే నీతిపుడుగు వంటి జీవితము కలిగిన వారం. కాబట్టి ఎప్పుడు కూడా ఎన్నో ఉపమానాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. చక్కగా మీ యొక్క హృదయాలను కలవరపడ నెయ్యకుడి, మీ హృదయాలను సిద్ధపరచుకోండి. మీ హృదయాలను ఆ యొక్క 10 మంది కన్యకల్లో సిద్ధపడిన కన్యకల వలె ఉంచమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నమ్మకము కలిగి, ఇంత మంచి దేవుడు, ఇంత నమ్మకమైన దేవుడు ఎక్కడ కూడా ప్రపంచంలో మనకి దొరకడమ్మా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన కొద్ది సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ చిన్న హెచ్చరిక చేసి వెళ్దామని చెప్పేసి నేను వచ్చాను. ఎందుకంటే ఎటువంటి అర్హత లేదు, వాక్యాన్ని పట్టుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వారము. కానీ దేవుని యొక్క కృపను బట్టి కొన్ని నిమిషాలు మీతో పాటు ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తం ఏమిటో గ్రహించుకున్నాడు. హల్లెలూయా. మనం ఏమి చేద్దామన్నా, ఎట్లా పోదామన్నా, ఏమి నడవాలన్నా సరే దేవుని చిత్తాన్ని మనం మోకరించి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మనకి సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. మా జీవితాల్లో జరిగినటువంటి ఈ సంఘటనలన్నింటినీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ, వారి జీవితాల్లో ఉన్నటువంటి దేవునికి మనకి అడ్డుబండలుగా ఉన్న వాటన్నింటినీ కూడా దయచేసి ప్రార్థనతోటి తీసివేసుకోవాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు అన్నింటిలో దీవించుగాక. ఆమేన్. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, వేణుల కొనియాడినా దాసలు తీరవే
దినములు చెడ్డవి కనుక మన యొక్క ఆత్మీయ జీవితాలను సరి చేసుకుందాం. విన్నటువంటి దేవుని యొక్క మాటలు, విన్నటువంటి సాక్ష్యము, వేదనకరమైన పరిస్థితులు, నీ జీవితంలో ఏది ఎదురైనా నీవు సిద్ధపడి ఉండినట్లయితే ఏది కూడా నీ దరి చేరదు. కంచె కలిగిన తోటలో ఆయన భద్రపరిచారు. మనం ప్రభు వైపు చూద్దాం, మన తలంపుల్ని ఆలోచించుదాం, దేవునికి అప్పగించుకుందాం. ప్రభు, నాలో ఆయాస్కరమైనది ఏదైనా ఉన్నదేమో ప్రభు మీ కృపను నాకు అనుగ్రహించిన ఆయన అని అడుగుదాం. ఇంతవరకు చక్కటి మాటలను విన్నారు. విన్నటువంటి 2 మాటలైనా చక్కటి సాక్ష్యము, మరణపు టంచులలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అగాధ లోయలలో నేను ఉన్నను, గాఢాంధకారములో నేను పడినను, నువ్వు నన్ను లేపుతావు. హల్లెలూయా. అది దేవుని యొక్క శక్తి. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మీరు నేను అల్లా తప్ప ఏదో మామూలు మనిషిని అనుకుంటున్నారా? కాదు. నీవు సర్వశక్తి కలిగిన దేవుని బిడ్డవని మాత్రం గుర్తుపెట్టుకో. నిజంగా అందరూ ప్రార్థన చేశారు, ఆ సహోదరిని దేవుడు లేపాడు. ఆ పాపనే కాదండి, మన నోటీస్కి వచ్చినటువంటి, నిజంగా మన నోటీస్కి వచ్చినటువంటి కొంతమంది ఆక్సిజన్ అందక వెంటిలేటర్స్ మీద కూడా వెళ్ళారండి. అక్కడ నుండి కూడా దేవుడు బయట తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ఆక్సిజన్ అందకపోతే పరిస్థితి ఏంటి. వెంటిలేటర్ మీదకి వెళ్ళారంటే ఇక నేను రావటం కష్టం, పీక్ స్టేజీ. కానీ దేవుడు అక్కడి నుండి కూడా తీసుకొచ్చిందండి. ఎంత గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు అండి. ఈ కేవలం ఆయన యొక్క కృపే, ఏమీ లేదు. అందుకని బలిష్టమైన ఆయన హస్తాల క్రింద దీన మనసు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. దినాలను గుర్తుపెట్టుకోండి. అందుకని ఇంకా ఎంతవరకు ఇంకా నీ గురించి నువ్వు ఆలోచిస్తావు. అందుకని సిద్ధపాటు చేయ అనేకులను. అందుకని భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఇక నుండి మంగళవారం, శుక్రవారం కూడా ప్రార్థనలు ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిద్ధపాటు గురించి మాట్లాడదాం, ఈ సిద్ధపాటు గురించి చెప్పుకుందాం, ప్రకటన గ్రంథాన్ని గురించి ధ్యానం చేద్దాం. మంగళవారం, శుక్రవారం 2 రోజులు కూడా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు మనం విన్నటువంటి మాటలు బట్టి దేవునికి ఒకసారి
స్తోత్రాలు చేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. వీళ్ళను దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి తిరిగి మరలా ఆయన సన్నిధిలో నిలబెట్టినందుకై దేవునికి స్తోత్రాలు చూద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ కలిగిన నా తండ్రి, సర్వాధిపతి, ఆశ్చర్యకరుడు అయిన దేవా, ఇంతవరకు మా తండ్రి మీరు కాపాడి నడిపించారు, ఇంతవరకు మీరు ఆదరించారు. నాయనా, ఉదయకాల సమయంలో ప్రభువా మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు, మీ నామాన్ని కనపరచే భాగ్యాన్ని ఇచ్చారు. మహాదేవుడుగా, ఉన్నతమైన దేవుడుగా మీ కార్యాలను మా జీవితాల్లో చేయండి ప్రభువా. దినమును చెడ్డవి కనుక మేము పోనీ యొక్క సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకుంటూ మీ కంచె కలిగిన తోటలో తండ్రి భద్రంగా తండ్రి నడుచుకోవడానికి గొప్ప దయచేయమని తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడినటువంటి మాటలన్నింటిని బట్టి స్తుతిస్తూ ప్రతి హృదయంలో బహుగా ఫలింపచేసి దీవించమని పొందుకొని ఆశీర్వదించున్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సమాధానం సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధిలో కూడిన ప్రతి బిడ్డకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 కూర్చున్నామా 2 నిమిషాలు.